ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाक्यं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकथा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीदपदकमलां श्रीगुरुवैष्णवांश श्रीरूपं साक्षातं सागना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादसहगण ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामणे नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पाश्चात्य देशतानि नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరే కృష్ణ అందరికీ స్వాగతం ఈరోజు సెషన్లోకి. సో ఈరోజు మనం 18వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఈ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ మనం ఈ అధ్యాయంలోకి అడుగు పెడదాం. ఈ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని పరమశివుడు పార్వతీదేవితో తెలుపుతున్నారు. ఆయన ఏమని చెప్పారంటే, దేవి ఒకరోజు ఆ అమరావతిలో స్వర్గలోకంలో ఇంద్రుడి యొక్క సభ జరుగుతోంది. ఆ సభలో ఆ అష్టదిగ్పాలకులు అలాగే ఇంకా మహర్షులు వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. ఇంద్రుడు తన ఆసీనంపై కూర్చొని చక్కగా అప్సరసలు చేస్తున్నటువంటి నాట్యాన్ని వీక్షిస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో ఒక పెద్ద ఆ తేజస్సుతో కూడుకుని ఒక శబ్దంతో ఆ సభలోకి విచ్చేసింది. ఆ తేజస్తో కూడుకుని ఆ శబ్దంతో వచ్చిన సమయానికి ఇంద్రుడు తన ఆసనంలో నుండి ఉలిక్కిపడి ఎగిరి వేరే చోట పడిపోయాడు. ఇంద్రుడు తన స్థానంలో నుండి పడిపోయేసరికి ఆ ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని ఇంకొక వ్యక్తి అధిరోహించాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అసలు నేనేంటి అంత ఆ తేజస్సు వల్ల ఇంత దూరం పడిపోవడం ఏంటి, ఎవరి కొత్త వ్యక్తి నా స్థానంలో కూర్చొని ఉన్నాడు, నేను ఎప్పుడు ఇతన్ని పెద్ద ఘోరమైనటువంటి తపస్సులు చేసినట్టు నాకు ఎప్పుడు తెలియదు, అలాగే ఇతన్ని చూస్తే ఎప్పుడు కూడా పెద్ద గొప్ప గొప్ప దాన ధర్మాలు కూడా చేసినట్టు అనిపించట్లేదని చెప్పి తన దివ్య దృష్టి ద్వారా ఆయన తెలుసుకొని ఇంద్రుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఇంతకీ ఏం పుణ్యం చేశాడు, ఏ పుణ్యం వల్ల నేనంటే ఇంద్ర పదవిని ఎక్కడానికి 100 యజ్ఞాలు చేశాను, ఆ 100 యజ్ఞాలు చేయడం వల్ల నాకు ఇంద్ర పదవి ఎక్కడానికి అర్హత దక్కింది, నేను ఇంద్రుడనయ్యాను ఈ జన్మలో. ఇతను తన గత జన్మలో ఏం పుణ్యం చేశాడు తెలుసుకుందామని ఆయన సాక్షాత్ వైకుంఠ మన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బ్రహ్మని అడుగుతాడు, అయ్యా చతుర్ముఖ బ్రహ్మ, నేను ఈరోజు నా పదవి భ్రష్టుడిని అయిపోయాను, నాకు ఎందువల్ల నేను ఏం పాపం చేశానో నాకు అర్థం కావట్లేదు, నాకు తెలిసి నేనేం పాపం చేయలేదు, కానీ నా పదవిలో ఇప్పుడు కొత్త ఇంద్రుడు కూర్చున్నాడు, అతడు ఏం పుణ్యం చేసి ఆ ఇంద్ర పదవిని అధిరోహించాడో తెలుసుకోవాలనుకుంటున్నానంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, అతను ప్రతిరోజు కూడా ఆ భగవద్గీతలోని 18వ అధ్యాయంలో కేవలం ఒక శ్లోకాన్ని కొన్ని శ్లోకాలు మొత్తం కూడా కాదు, ఒక 5 శ్లోకాలనే ఆయన పారాయణ చేస్తూ ఉండేవాడు. అలా పారాయణ చేస్తున్నంత మాత్రం చేత అతనికి గొప్ప ఫలితం దక్కింది. ఆ యొక్క ఫలితం వల్ల తను ఇంద్ర పదవిని అధిరోహించాడు, ఇంకా అతని స్వర్గలోకాన్ని అధిరోహించాడని బ్రహ్మదేవుడు చెప్తాడు. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? వినిపిస్తే ఇట్లా చేయి పెట్టండి. హరే కృష్ణ అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి తాను కూడా ఆ 18వ అధ్యాయాన్ని నేర్చుకోవాలని చెప్పి ఒక సద్బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి
ఈయన కూడా బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఇంకో సద్బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఆ భగవద్గీతలోని అష్టాదశోధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం పొందుతాడు. పొంది ఆ ప్రతిరోజు కూడా చాలా ఏకాగ్రతతోనే పారాయణ చేస్తాడు. చేసిన తర్వాత అతడికి వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది. మొత్తం అధ్యాయాన్ని పారాయణ చేస్తాడు. చేస్తే కనుక వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది. వైకుంఠ వాసం చెందిన తర్వాత ఇంద్రుడికి తన ఇంద్ర పదవి చాలా తుచ్చమైన పదవిలాగా అనిపించింది. అంటే అసలు వైకుంఠ లోకంలో అనుభవిస్తున్నటువంటి ఆ గొప్ప భక్తి, ప్రేమ, రసభరితమైనటువంటి అనుభూతిని ఇంద్రుడు ఆస్వాదించిన తర్వాత ఇంకా తన అమరావతి స్వర్గలోక ఆధిపత్యం ఏదైతే ఉందో అది చాలా చాలా ఆ, చిన్న పదవిగా ఆయన కనిపించి ఇంకా మళ్ళీ ఆయన ఇంద్ర పదవికి ఇంద్ర పదవి వైపు తిరిగి చూడలేదు. వైకుంఠంలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. అంత గొప్ప మహాత్మ్యం ఈ యొక్క అష్టాదశోధ్యాయానికి ఉంది. ఈరోజు ఆ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడితో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. నిన్న టైం పూర్తయ్యేసరికి మనం ఏమేం తెలుసుకున్నాము? కృష్ణుడు అర్జునుడితో ఏమేం చెప్పారు? భక్తితో చేసేది, వేదాంత పఠనంతో చేసేది చేయటం వల్ల కృష్ణ సన్నిధి చేరుకోగలము. హలో ప్రభుజీ. హలో ప్రభుజీ. హరే కృష్ణ మాత, చెప్పండి. శాస్త్ర విధులను అనుసరించకుండా చేసే యజ్ఞము, దానము, తపస్సు నిరర్థకం అని చెప్పారండి. సో 3 రకాలైన గుణాలతో చేసేటటువంటి బట్టి ఆహార అలవాట్లు కూడా అదే విధంగా ఉంటాయి. తపస్సు కూడా 3 రకాలు: శరీర తపస్సు, వాక్ తపస్సు, మనో తపస్సు అని. దానం గురించి చెప్పారు, ఓం తత్ సత్ గురించి చెప్పారు. ఓం అంటే పరమేశ్వరుడు, తత్ అంటే పరమేశ్వరుని కొరకు చేసే కార్యక్రమాలు, సత్ అంటే మంగళకరమైనదని. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఇలా చెప్పాలి. ఎవరైతే వారు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అయిన భౌతిక ప్రవృత్తిలోని చిక్కుకొని పోతారని చెప్పారు ప్రభుజీ. వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. సంక్షిప్త నామము హరే కృష్ణ. చాలా సంతోషం, అందరూ చక్కగా చెప్పారు. ఎస్, నేను భగవంతుడు 3 రకాలైనటువంటి గుణాలతో చేసేటటువంటి యజ్ఞము, దానము, తపస్సు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అనే విషయాన్ని చెప్పారు. అలాగే చివరిగా ఈ యజ్ఞదాన తపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఓం తత్సత్ అనే సత్వాక్యం తోటి చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తి అనుభూతి, భక్తి సేవ దొరుకుతుందని చెప్పారు. ఈరోజు అష్టాదశోధ్యాయం లో స్వామి ఏం చెప్పబోతున్నారంటే, ఈ 18వ అధ్యాయం ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఒకసారి ఇంతకుముందు 17 అధ్యాయాల వరకు చెప్పినటువంటి విషయాలన్నిటినీ చాలా సంగ్రహంగా చెబుతూ అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉంది ఈ అధ్యాయం. ఈ అధ్యాయం మొట్టమొదట అర్జునుడు కృష్ణుని ఏమని ప్రశ్నిస్తాడంటే, సో ముఖ్యంగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోయేటటువంటి విషయాలు ఏంటి అంటే ఈ విషయాలు. గురుజీ చాప్టర్ నేమ్ ఒకసారి రిపీట్ చేయరా? హరే కృష్ణ. 18వ అధ్యాయం మాతాజీ, మోక్ష సన్యాసి యోగం. మోక్ష సన్యాసి. ఈ అధ్యాయంలో 1 నుండి 18 శ్లోకాల్లో మనం కర్మయోగం గురించి సంబంధించినటువంటి సంగ్రహమైన విషయాలు తెలుసుకుంటాం. తర్వాత ప్రకృతి త్రిగుణాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అది, అలాగే ఆదర్శమైనటువంటి కర్మలను ఆచరించే వాళ్ళు ఎవరు, ఎలా అని, అదే విధంగా భగవంతుని యొక్క ప్రేమను ఎలా పొందాలి, అంతిమంగా ఇంత జ్ఞానం విన్న తర్వాత ఎలాంటి ఫలితాలు మనకి దక్కుతాయనేటువంటి విషయాలు తెలుస్తాయి ఈ అధ్యాయంలో. మనం ఈ అధ్యాయంకి ఇచ్చుకున్నటువంటి సంక్షిప్త నామము స్మైల్, చిరునవ్వు. ఎవరైతే భగవద్ జ్ఞానంతో నిండిపోయి ఉంటారో, భగవద్ జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని యందు భక్తితో ఎవరైతే ఉంటారో వారి ముఖారవిందం యందు ఎల్లప్పుడూ కూడా చిరునవ్వు ఖచ్చితంగా ఉంటుంది అని మనకి అధ్యాయం ద్వారా తెలుస్తుంది. ఓకే, కర్మయోగ సారాంశము, ప్రకృతి రీతిలో ఆదర్శ కార్యకర్త, భగవంతుని ప్రేమ, అంతిమ ఫలితాలు, ఈ ఇత్యాది విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం మొదట్లోనే అర్జునుడు ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నతో ఈ అధ్యాయం మొదలవుతుంది. అర్జునుడు ఏమడుతాడంటే, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశీనిషూదన అని చెప్పి అర్జునుడు అడుగుతాడు.
ఈ అనువాదాన్ని ఆండాల జొన్నడ మాతాజీ చదివి వినిపించండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు పలికెను, ఓ బాహువులు కల కృష్ణ, సన్యాసము కర్మలను త్యజించడము మరియు త్యాగము కర్మ ఫలములను భోగించాలనే కోరికను త్యజించడము యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషికేశ, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది. ఓ కేశని శూదన. అర్జునుడు హరే కృష్ణ. అర్జునుడు ఏమడుగుతున్నా అంటే, ఈ సన్యాసానికి త్యాగానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు అర్జునుడు. అయితే సన్యాసి అన్ని విడిచిపెడతాడు, త్యాగి కూడా అన్ని విడిచిపెడతాడు. మరి ఇద్దరికి ఉన్నటువంటి సన్యాసి విడిచిపెట్టడంలో, త్యాగి విడిచిపెట్టడంలో ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసుకోవాలని అర్జునుడు కృష్ణుణ్ణి ఈ అధ్యాయంలో అడుగుతున్నాడు. దాని గురించి ఈ సన్యాసి విడిచిపెట్టేటువంటి విషయము, అలాగే త్యాగి వదిలేటటువంటి వాటి గురించి మనము తెలుసుకుందాం. ఓకే, సో ఈ యొక్క స్లైడ్ ఎవరు చదువుతారు? నిర్మల చిలకపాటి మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. నిర్మల మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి ఈ అధ్యాయం, ఈ యొక్క స్లైడ్. కర్మయోగ సారాంశం. నిజమైన సన్యాసం. నిజమైన సన్యాసం కర్మ ప్రతిచర్యల నుంచి స్వేచ్ఛ ఇస్తుంది. కర్మఫలాలను త్యజించడం, కానీ కర్మలను కాదు. భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడం సన్యాసం. సమస్త కర్మఫలాలను పెట్టడం త్యాగం. రెండూ సమానం. ఈ విధంగా చేయు పనిని సత్వగుణంలోని త్యాగము అంటారు. ఇప్పుడు సన్యాసం అంటే, సన్యాసి ఎలా ఉంటాడు? చక్కటి కాషాయ వస్త్రధారణ చేసి ఆయన అన్ని కర్మల్ని సన్యాసిస్తాడు, అంటే అన్ని కర్మల్ని వదిలిపెట్టేస్తాడు. అలాగే త్యాగి ఏం చేస్తాడంటే కర్మ యొక్క ఫలాల్ని త్యజిస్తాడు. అయితే సన్యాసి ఏ కర్మల్ని త్యజిస్తాడంటే, ఇప్పుడు మనము అందరం సామాన్యమైనటువంటి వాళ్ళం ఉన్నాం. మనకు భగవంతుడు మొట్టమొదట ఈ సృష్టి ఆరంభించినప్పుడు మనుషులు ఎవరైతే ఈ భూలోకంలో ఉన్నారో వాళ్ళకు కొన్ని కర్మలు చేయమని చెప్పారు. ఒక 5 యజ్ఞాలు చేయమని చెప్పారు. భూతయజ్ఞం, అలాగే పితృయజ్ఞం, దైవ యజ్ఞం, ఋషి యజ్ఞం, అతిథి యజ్ఞం, ఇట్లా ఒక 5 యజ్ఞాలు చేయమని చెప్పారు. మనుషులంతా కూడా దేవతలను తృప్తిపరుస్తూ ఉండాలి, అలాగే దేవతలు వాళ్ళని తృప్తిపరుస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండడం వల్ల పరస్పరం ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి భగవంతుడు 3వ అధ్యాయంలో ఈ భౌతిక జగత్తులో పుట్టేటటువంటి ప్రతి మనుష్యుడికి కొన్ని కర్మలను నిర్దేశించారు. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు అది నిర్దేశిస్తూనే భగవంతుడు ఏమని చెప్తారంటే, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం యందు స్థితమై ఉన్నారో వాళ్ళకి వీటి యందు మినహాయింపు. ఎవరైతే సన్యాసి ఉన్నారో, వాళ్ళు సన్యాసం స్వీకరించి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కర్మలు, ఈ యొక్క యజ్ఞాలు చేయకున్నా పర్వాలేదు. అంటే వాళ్ళు వీటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే దాని అర్థము చెయ్యకూడదని కాదు, వాళ్ళు వీటిని త్యజిస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం ఇంకా భగవత్ అర్పణ పూర్వకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని త్యజిస్తారు. వాళ్ళకి ఇంకా వాళ్ళ గురించి కోరుకోవాల్సినటువంటిది ఏది లేదు, ఏది అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఆ కర్మలు కి మినహాయింపు. కానీ ఎవరైతే త్యాగి ఉన్నాడో అతడు ఈ కర్మలన్నీ చేస్తాడు కానీ ఆ ఫలితాన్ని తాను అనుభవించకుండా ఆ ఫలితాన్ని త్యాగం చేస్తాడు. భగవతార్పణ పూర్వకంగా ఉంటుంది. అలా కాకుండా ఈ కర్మలన్నీ చేస్తూ ఆ వచ్చే ఫలితాన్ని ఎవడైతే అనుభవిస్తాడో వాడు భోగి అయిపోతాడు. ఈ త్యాగి భోగిలాగా ఉండడు, కర్మలు చేస్తాడు ఖచ్చితంగా. ఉదాహరణకి మనం అందరం ఉన్నాం, మనం చక్కటి జీవనం గురించి మనం ఇంట్లో ఎన్నో సంస్కారాలు చేస్తూ ఉంటాం. ఆ వ్రతమనో, ఈ నోమనో, లేకపోతే ఆ యజ్ఞమనో, మన యొక్క భౌతిక మన గృహస్థు జీవితం చక్కగా కొనసాగడానికి మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం ఇంట్లో.
అయితే ఆ కర్మలు చేస్తున్నప్పుడు వాటి ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో, మన ఉన్నత జీవితం ఏదైతే ఉందో, దాన్ని కూడా మళ్ళీ మనం భగవంతుని నామస్మరణ చేయడానికి, భగవంతుని భక్తియుత సేవ చేయడానికి గడుపుతూ ఉంటాం. ఆ విధంగా ఏమవుతుంది, మనము కర్మలు చేస్తున్నాము, వాటి ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని మళ్ళీ అర్పణ పూర్వకంగా భగవంతుని మెప్పించడానికి, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి, భగవంతుని సేవ చేయడానికే మళ్ళీ ఉపయోగిస్తున్నాం. అది త్యాగపూరితమైనటువంటి జీవితం అవుతుంది. అలా అలా ఎవరైతే జీవిస్తుంటారో అది గొప్ప త్యాగభూయిష్టమైనటువంటి జీవితం. అందుకే కృష్ణ ఏం చెప్తారంటే, సన్యా ఆ, అప్పుడప్పుడు ఓ అర్జున, సన్యాసుల కంటే కూడా ఎవరైతే నిజంగా బుద్ధితోటి జీవనం గడుపుతూ ఉంటారో వాళ్ళు ఇంకా తొందరగా ఉన్నత శిఖరాలకు వెళ్తారని చెప్పి కృష్ణుడు చెప్తారు. ఎందుకంటే ఎవరైతే త్యాగి ఉన్నాడో ఆయన సన్యాసం స్వీకరించాడు, కర్మలని త్యజించాడు, కర్మలు చేస్తాడు, కానీ లోక శ్రేయస్సు గురించి ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఆయన స్వీకరించాడు. ఓ వ్యక్తి చక్కగా మంచి కర్మలు చేసి ఉన్నతమైన చక్కటి ధనవంతుడు అయ్యాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, త్యాగపూరితమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి ఏం చేస్తాడంటే ఆ ధనంతో చక్కగా దేవాలయాలకి ఉపయోగపడేటట్టు దానం చేస్తాడు. అలాగే దేవాలయాల్లో నిత్యం కూడా ప్రసాద వితరణకి, అలాగే ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి, ఇలాగ తన డబ్బుని ప్రభుజీ ఎంతో మీ కొంత. సౌండ్ రావడం లేదు ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు వస్తుంది ప్రభు, ఇప్పుడు వస్తుంది ప్రభుజీ. ఇంతకు ముందు రాలేదా? రాలేదు ప్రభు, వినపడతలేదు అసలు. హరే కృష్ణ. వస్తుంది ప్రభుజీ, వస్తుంది ప్రభుజీ. వాళ్ళను ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ, ఇప్పుడు ఓకే. వినిపిస్తుంది. చిన్నగా వినపడుతుంది ప్రభు. ఓకే, లేదు ఒక్క లేదు, నిమిషం. బాగా వినిపిస్తుంది ప్రభుజీ. ఎవరికో తేడా ఉంది. వాళ్ళ డేటా సరే, పర్వాలేదండి, నేను కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఏమన్నా నా సౌండ్ తక్కువ ఉంటే చెప్పండి. ఓకే, అయితే ఈ త్యాగి ఎవరైతే ఉన్నారో ఆయన కర్మలను చేస్తాడు, ఏవైతే మనుషులకి నిర్దేశించినటువంటి నిత్య కర్మలన్నీ చేస్తాడు, చేసి వాటిని మళ్ళీ భగవతార్పణ పూర్వకంగానే సమర్పిస్తాడు. భగవంతుని భక్తి పెంపొందించుకోవడానికి, భగవంతుని జ్ఞానం ప్రచారం చేయడానికి, దేవాలయాల్ని నడిపించడానికి, అలాగే దేవాలయాల నిత్యం ప్రసాదాన్ని వితరణ చేయడానికి, ఈ విషయాలకి తన యొక్క డబ్బుని ఉపయోగిస్తూ ఉంటాడు. అతను త్యాగి. సన్యాసి ఆయన కర్మలు చేయడు, మొత్తం సమస్తం ఇంకా భగవద్భక్తిని ప్రచారం చేయడానికి ఆయన యొక్క జీవితాన్ని గడుపుతాడు. ఆయన ఎవరైతే త్యాగి ఉన్నాడో, ఎవరైతే కర్మలు చేస్తాడు కానీ ఆ ఫలితాన్ని అనుభవించకుండా ఉండేటటువంటి జీవితాన్ని గడుపుతాడో, ఈ సన్యాసి ఆయన మీద ఆధారపడి ఉంటాడు. ఎందుకంటే సన్యాసి తన శరీరాన్ని కూడా తాను పోషించుకోవాలి కదా, తన శరీరాన్ని తాను పోషించుకోవాలంటే తను ఏదో కర్మ చేయాలి, కానీ ఆయన కర్మల్ని త్యజించాడు. మరి ఇప్పుడు ఆయన్ని ఎవరు పోషిస్తారు? ఎవరైతే గృహస్థుడు ఉన్నాడో, త్యాగ బుద్ధితోని గృహస్థ జీవితం గడుపుతున్నటువంటి వాడు ఉన్నాడో అతడు సన్యాసిని పూజిస్తాడు. ఇలాగా ఇద్దరు కూడా, సన్యాసి త్యాగి కూడా చక్కగా భగవద్భక్తిలో ముందుకెళ్ళడానికి వాళ్ళ జీవితాన్ని వెచ్చిస్తున్నారు. అయితే కృష్ణ ఏమంటాడంటే, నహి దేహపుడు శక్యం త్యాక్తుం కర్మణ్య శేషత యస్తు కర్మ ఫలత్యాగం సత్యాగిత్యభిధీయతే అంటారనమాట. పావనికి మాతాజీ మీరు చదవండి మాతాజీ అనువాదాన్ని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దేహదారి అయిన ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం నిజానికి అసాధ్యము. అందుకే తన కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ దేహాన్ని పొందిన తర్వాత కనీసం శరీరాన్ని పోషించుకోవడానికైనా సరే ఖచ్చితంగా కర్మని అనుసరించవలసిందే. కానీ ఆ కర్మల్ని చేస్తున్నప్పుడు మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే వాటి యొక్క ఫలితాన్ని గనక మనము త్యాగం చేస్తే అప్పుడు అది నిజమైనటువంటి త్యాగభూయిష్టమైనటువంటి జీవితం అవుతుంది. అది మన యొక్క ఉన్నతిని కలిగిస్తుంది. ఓకే, అయితే కృష్ణుడు భగవద్గీతలో ముఖ్యంగా కొన్ని విషయాల మీద మళ్ళీ ఆయన చెప్తూ ఉంటారనమాట. అంటే స్ట్రెస్ చేసి చెప్తుంటారు, ఇది అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాలనేటువంటి కర్మ, జ్ఞానము, భక్తి, అలాగే త్రిగుణముల గురించి ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మనుష్యుడు తను ఆత్మని తెలుసుకున్న తర్వాత తన కర్తవ్యం ఏంటో తెలుసుకోవాలి, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నం చేయాలి.
అలాగే ఆ కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు ఏ విధంగా నిర్వర్తిస్తున్నాడో దాన్ని బట్టి ఆయన యొక్క ఇంకా ఫలితాలు భవిష్యత్తులో తను అనుభవించేటటువంటి జీవితము, అలాగే శరీరాన్ని వదిలిపెట్టినటువంటి తర్వాత తన యొక్క ప్రయాణము ఆధారపడి ఉంది. ఆ కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడే తను ఏ బుద్ధితో చేస్తున్నాడు, ఏ భావనతో చేస్తున్నాడు, దాని మీదే అతని యొక్క ఉన్నతి మొత్తం ఆధారపడి ఉంది. అందు గురించనే మనం ఏ కర్మ చేస్తున్నా కూడా దాంట్లో మనకి ఆ కర్మ మన ఈ భౌతిక జీవితం కొనసాగడానికి, ఆధ్యాత్మిక జీవితానికి కొనసాగడానికి ఉపయోగపడేటటువంటి కర్మ చేయాలి. అలాగే ఆ కర్మ చేస్తున్నప్పుడు ఏ భావనతో మనం చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఎక్కడికి మన గమ్యం ఏమిటో నిర్దేశించబడుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఆధ్యాత్మిక జీవితంలో అయితే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తారంటే ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తారంటే యజ్ఞో దాన తప కర్మ పావనాని మనిషిన ఏతాన్యపితు కర్మాని సంగం త్యాక్త్వా అని అంటే దాని యొక్క యజ్ఞము, దానము, తపస్సు, కర్మ ఇవేవైతే ఉన్నాయో అవి మనందరినీ కూడా పునీతులను చేస్తాయి. అందుగురించని వాటిని విడిచిపెట్టకూడదు. కొందరు కృష్ణ ఏమంటారంటే కొందరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక స్థాయి ఇంకా నేను ఆత్మనని తెలుసుకున్న తర్వాత ఇంకా మిగతా కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనే ఒక అప్రామాణికమైనటువంటి విషయాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారనమాట. అప్రామాణికం అంటే ఏ ప్రామాణికము లేదు దానికి. కృష్ణుడు ఇక్కడ ఈ అధ్యాయంలో ఖచ్చితంగా ఆయన చెప్తున్నారు కర్మలు చెయ్యాలి, కానీ వాటిని త్యాగబుద్ధితో చెయ్యాలి అని చెప్తున్నారు. ఎందుకు కర్మలు చెయ్యాలి అంటే అవి చేయడం వల్ల మనల్ని మనము శుద్ధిపరుచుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనము ఈ మనుష్య జన్మ మళ్ళీ మళ్ళీ మనకు ఎందుకు వస్తుంది? మన లోపల ఉన్నటువంటి స్వార్థమైనటువంటి భావనల వల్ల వస్తుంది. ఈ స్వార్థం ఎక్కడి నుండి వస్తుంది? నేను, నాది, నాకే కావాలి, నేనే అనుభవించాలి అనే ఒక భావనలు మన లోపల ఉద్భవించడం వల్ల మళ్ళీ మనం ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాము. మరి అవి మన మనస్సులో ఉన్నటువంటి ఆ విషయాలు గనక ఖచ్చితంగా పోవాలంటే ఆ స్వార్థం కాకుండా పరమార్థం గురించి మనం పాటుపడాలి. మరి పరమార్థం గురించి మనం పాటుపడాలంటే నాది నేను అనుభవించాలి, నాకే కావాలి అనే బుద్ధి నుండి నాది కాదు, ఇది భగవంతుడిది, ఇది అందరికీ చెందింది, ఇది అందరికీ పంచిపెట్టాలి అనే బుద్ధి వైపు మనం గనక ప్రయాణం చేస్తే అప్పుడు మన యొక్క ఉన్నతి జరుగుతుంది. ఆ బుద్ధి మనం ఎప్పుడు మనము పాటించాలి అంటే ఎప్పుడైతే యజ్ఞ దాన తపకర్మలు చేస్తుంటామో, యజ్ఞం చేసినప్పుడు చక్కగా అందరినీ పిలిచి లోక శ్రేయస్సు గురించి యజ్ఞం చేసి, అలాగే మనకున్నటువంటి ధనము ఏదైతే ఉందో అందరికీ పంచిపెట్టడము. అంటే మళ్ళీ శాస్త్రాలు చెప్పారు ఎంత ధనం పంచిపెడితే మన యొక్క స్థితి నుండి మనం పడిపోకుండా, ఎంత ధనం మనం ఇతరులకి మంచి విషయాలకు వెచ్చిస్తే మన యొక్క స్థితి నుండి మనం పడిపోకుండా ఉండేటటువంటి దానాలే చెయ్యాలి అని చెప్పి. ఓకే, ఆ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. అంతే తప్ప ఇంకా అది ఆ యజ్ఞ దాన తప కర్మలు చేయాల్సినట్టు అవసరం, పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి గృహస్థులు ఉన్నాం, మనం ఓ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, లేకపోతే ఇంకో ఇంట్లో ఏదో వ్రతం చేసుకుంటాం, నలుగురు పిలిచి భోజనం పెడతాం నిస్వార్థంగా. ఇంకా ఎవరన్నా అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారాన్ని అందిస్తూ ఉంటాము. అవన్నీ ఎప్పుడు చేస్తున్నాం? మనము భగవంతుని యొక్క కార్యక్రమంతో ముడిపెట్టి ఆ విధమైనటువంటి లోకశ్రేయకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మనం భగవంతునితో ముడిపడకుండా భగవంతుని సెంటర్గా చేసుకోకుండా గనక మనం అవన్నీ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? మంచి ఫలితాలు వచ్చి అంటే పుణ్యఫలం దక్కి మళ్ళీ మన స్వర్గానికి పోయి మళ్ళీ పడిపోతున్నాం. భగవంతునితో ముడిపెట్టి భగవంతునికి అర్పణాపూర్వకంగా చేస్తే మనకి ఉన్నత గతి దక్కుతుంది. అందుగురించని ఈ కర్మలు అనేటువంటివి చెయ్యాలి ఖచ్చితంగా. ఎంత జ్ఞానైనా సరే సన్యాసం స్వీకరించేంత వరకు ఖచ్చితంగా ఈ కర్మలు చేయవలసిందే, కానీ త్యాగబుద్ధితో చేయాలి. అప్పుడే ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని అని తెలుసుకున్నాడు అనుకోండి. అతడు 10వ తరగతి పాస్ అయ్యాడు. ఆ తర్వాత 10వ తరగతి పాస్ అయిన తర్వాత మనకి ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ లో ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి అనే ఆప్షన్ మనకు ఉంటుంది.
అయితే 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. అయితే ఇంటర్మీడియట్‌కి వెళ్ళడము, లేదంటే డిప్లొమా కోర్స్ చేయడము. డిప్లొమా కోర్స్ చేసి ఏందంటే, డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ మనకి ఏదన్నా జాబ్ వస్తుంది. ఉదాహరణకి ఐటీఐ అని కొన్ని వృత్తి కోర్సులుంటాయి. దానికి అవి నేర్చుకోవడానికి కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అట్లాంటి చిన్న చిన్న కోర్సులు నేర్చుకున్నారనుకోండి, వెంటనే మనము సంపాదించొచ్చు. అయితే ఆత్మని తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంకా నేను ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి కామ్యమైన కర్మలు చేస్తాను అనే భావంతోనే ఆ కామ్యమైన కర్మలు చేశాడనుకోండి, ఫలితం దక్కుతుంది. స్వర్గానికెళ్తాడు, మళ్ళీ పడిపోతాడు. ఎలాగైతే 10 పాస్ అయిన తర్వాత డిప్లొమా స్వీకరించి డిప్లొమా కోర్స్ చేసి మిగతా కోర్సులని వదిలిపెట్టేస్తాడో, అప్పుడు తాత్కాలికంగా ఒక చిన్న ఉద్యోగం వస్తుంది. కానీ ఆహ్, సంపూర్ణమైనటువంటి చక్కటి జీవితాన్ని గడిపేటంతటువంటి జీతం రాకపోవచ్చు. అలా కాకుండా ఇంటర్మీడియేట్ చూస్ చేసుకున్నాడనుకోండి, దాని తర్వాత డిగ్రీ, పీజీ తర్వాత పీహెచ్‌డీ చేశాడనుకోండి, అతని యొక్క భవిష్యత్తు వేరేలాగుంటుంది. ఇక ఇంటర్మీడియేట్ స్థాయి ఏది అంటే ఎలాగా భగవంతుని భక్తి వైపు వెళ్ళాలా? లేకపోతే కేవలం జ్ఞానం వైపు వెళ్ళాలా? అనేటువంటి చాయిస్ ఉంటుంది. అది చూజ్ చేసుకున్న తర్వాత ఇంకా డిగ్రీ ఏదైతే ఉందో అది కర్మయోగం మళ్ళీ స్పెషలైజేషన్ అంటే ఏది దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి స్పెషలైజేషన్. తర్వాత పీజీ ఇంకా పీహెచ్‌డీ ఏదైతే ఉందో పీజీ ఇంకా కొద్దిగా స్పెషలైజేషన్. పీహెచ్‌డీ ఏదైతే ఉందో ఇంకా టాప్ మోస్ట్ ఇంగ. అయితే మనకి ఆ చాయిస్ ఉంటుంది. మనకే ఆ అవకాశం ఉంటుంది. ఏది చూజ్ చేసుకోవడం. జ్ఞానయోగాన్ని చూజ్ చేసుకోవడమా? భక్తి యోగాన్ని చూజ్ చేసుకోవడమా అని. జ్ఞానయోగం వరకి వెళ్లారనుకోండి, అది పీజీ స్థాయి వరకి. పీజీ స్థాయి వరకెళ్ళామనుకోండి, ఒక మన మంచి సంస్థలో మంచి ఉద్యోగం దొరుకుతుంది. అదే పీహెచ్‌డీ స్థాయి వరకెళ్ళామనుకోండి, తానే ఇంకా కొత్త కొత్త విషయాల్ని కనిపెట్టే స్థితికెళ్ళిపోతాడు. ఇంకా గొప్ప డాక్టరేట్‌ని బిరుదిచ్చి అతన్ని ఇంకా గొప్పగా గౌరవిస్తారు. అయితే జ్ఞాని స్థాయి ఏదైతే ఉందో అది డిగ్రీ, పీజీ లాంటిది. మనకొక స్థాయినిస్తుంది. ఒక దగ్గరికి వెళ్లి ఆగిపోతాం. తర్వాత భక్తి స్థాయి ఏదైతే ఉందో అది పీహెచ్‌డీ లాంటిది. అది తెలుసుకుంటే గనక ఇంకా మనకి భగవంతునితోని ఇంకా దగ్గరి సంబంధం పెరిగిపోతుంది. అలాగే మన యొక్క ఏదైతే ఉందో మనం అనుభవించేటటువంటి ఆ సంబంధం భగవంతునితోని అనుభవించేటటువంటి సంబంధం ఏదేందో ఉందో అది ఇంకా రసభరితంగా ఉంటుంది. అలాగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానంలో వివిధ స్థాయిల్లో మనకి జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. సో మన మీదే ఆధారపడి ఉంటుంది. ఏ స్థాయి జ్ఞానాన్ని నేను ఆహ్, నేను పాటించాలి అనేటువంటిది. సో అందు గురించని కర్మ అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. అది చేయవలసిందే ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం సన్యాసం స్వీకరించనంత వరకి. ఎవరైనా గనక లేదు అవసరం లేదు మీరు ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఎలాంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారనుకోండి, అది 10వ తరగతి స్థాయి వరకే. సో ఇది అయిపోయింది కదా. అయితే మనం కర్మ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు దాంట్లో మిళితమై ఉంటాయి. అవి ఏంటి అని భగవంతుడు చెప్తున్నాడు. అధిష్టానం తథా కర్త కారణం చ పృథక్ విధం వివిధైశ్చ పృథక్ చేష్టా దైవం చైవత్ర పంచమం. సో ఈ అనువాదాన్ని డాక్టర్ ఎం శ్రీనివాస్ మంజురాణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శరీరము కర్త, జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము ఇవే కర్మ యొక్క 5 అంగములు. శరీరము చాలు సత్యదేవ్ మాతాజీ కింద విషయాన్ని కూడా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శరీరము, వాక్కు లేదా మనసులచే ఏ కర్మ కార్యము జరిగినా అది మంచిదైనా లేదా చెడు అయినా ఈ 5 దానికి కారకములు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు యథార్థమును గ్రహింపలేరు. హరే కృష్ణ. ఓకే, కృష్ణ ఏం చెప్తున్నారంటే ఏ కర్మ చేయాలన్నా కూడా 5 విషయాలు ఖచ్చితంగా ఆ 5 విషయాల యొక్క సమ్మేళనం వలనే ఆ కర్మ జరుగుతుంది. శరీరము కర్త అంటే మన ఆత్మ, మన శరీరానికి మనకున్నటువంటి వివిధ ఇంద్రియాలు, అలాగే మన యొక్క కృషి, తర్వాత దైవానుగ్రహము. ఈ 5 విషయాలు
కలిస్తేనే ఒక కర్మ సఫలమవుతుంది. అంటే కర్మ జరగడానికి ఈ 5 ముఖ్యమైనటువంటి విషయాలు యొక్క సమ్మేళనమే ఉంది. ఎవరైతే దీన్ని గ్రహించక నేనేదైనా కర్మ చేస్తే నా ఆత్మ మళ్ళీ బంధనాల్లో పడిపోతుంది అనే భావనతోటి ఉంటారో అటువంటి వారు యథార్థంని గ్రహింపలేరు. అటువంటి వాళ్ళు ఎలా అంటే మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు యథార్థంను గ్రహింపలేరు. ఎవరైతే నేను ఏదైనా కర్మ చేస్తే నా యొక్క ఆత్మ మళ్ళీ బంధనాల్లో పడిపోతుంది అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఏమనంటే మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు యథార్థమును గ్రహింపలేరు. మనం ఏం గ్రహించాలి? చేస్తున్నది ఈ శరీరము, అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ చేయింపబడుతుంది. ఓకే, ఈ శరీరానికి ఉన్నటువంటి ఇంద్రియాల వల్ల చేయింపబడుతుంది. అలాగే వివిధ రకాల యొక్క కృషి. ఇప్పుడు మీరు ఒక క్యాబ్ ఎక్కారనుకోండి, ఆ క్యాబ్ ఎక్కితే నడిపించేవాడు ఒకడు ఉంటాడు, బండి ఒకటి ఉంటుంది, ఆ బండిలో పెట్రోల్ ఒకటి ఉంటుంది. అలాగే ఆ బండిలో పెట్రోలు, నడిపించేవాడు, కారు, అలాగే ఇంకా దాన్ని నడిపించడానికి కావలసినటువంటి నైపుణ్యత ఒకటి ఉంటుంది. నైపుణ్యత ఒకటి ఉంది. మనం సరిగ్గా చక్కగా వెళ్ళాలి అంటే ఆ రోడ్డు చక్కగా ఉండి గవర్నమెంట్ వాళ్ళ యొక్క కృషి వల్ల రోడ్డు చక్కగా ఉందనుకోండి, అప్పుడే మనము ఆ బండిని నడిపించగలము. ఇది కూడా అలాగే శరీరం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఒక కార్. ఓకే, దాంట్లో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, మనం కూర్చున్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో మనము జీవాత్మ. ఓకే, సో అది నడిపేటటువంటి ఏది నడుపుతుంది? ఇంద్రియాలు. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఇంద్రియాలు. ఓకే, ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి కృషి, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆ నైపుణ్యం ఏదైతే ఉందో అది కృషి. వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అది దైవానుగ్రహము. ఇవన్నీ చక్కగా ఉంటేనే మన యొక్క ప్రయాణం బాగుంటుంది, మన యొక్క కర్మ సఫలమవుతుంది. అలా కాకుండా కేవలం దాంట్లో ఉన్నటువంటి ఆ కూర్చున్నటువంటి జీవాత్మనే అన్నిటికీ కారణం అంటే అది అన్నిటికీ కారణం అని చెప్పి మన కర్మలను తప్పించుకుంటే అది తప్పు అని చెప్పి స్వామి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో అలా ఎందుకు వస్తుందంటే మిథ్యాహంకారం వల్ల. ఈ యొక్క స్లైడ్ ఎవరు చదువు? కిన్నెర విజయలక్ష్మి మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మిథ్యా అహంకారం నుండి ప్రేరణ. అందువలన ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోకుండా తనను తాను మాత్రమే చేసేవాడిగా భావించేవాడు ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు, మరియు విషయాలను యథాతథంగా చూడలేడు. అంతిమంగా చేసే వ్యక్తిని సర్వోన్నత ప్రభువు పరిగణలోకి తీసుకోడు. మిథ్యా అహంకారంతో ప్రేరేపించబడి తనను తాను తన చర్యలకు స్వతంత్రంగా చేసేవాడిగా భావిస్తాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో సమస్తం భగవంతుని యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది. నేను కేవలము నిమిత్త మాత్రుణ్ణి అనే భావనతోటి కర్మలు ఆచరిస్తూ ఉండాలి. సో ఆ కర్మలు ఆచరించేటప్పుడు ఎలాంటి బుద్ధి, ఎలాంటి గుణం ఉండాలో మనకు ఆల్రెడీ స్వామి చెప్పి ఉన్నాడు. ఆ బుద్ధిని, గుణాన్ని మనము ఆ బుద్ధి గుణంతో మనం కర్మలు ఆచరిస్తూ ఇది దైవానుగ్రహం వల్ల జరుగుతుందనే భావనతోటి ఉండాలి. అలా ఉంటే యస్య నాహంకృతో భావో బుద్ధిరి యస్య లిప్యతి హత్వాపి సైమల్లోకాన్ నా హంతిన నిబధ్యతే. అలా ఉంటే ఏం జరుగుతుందంట? అనురాధ మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కర్తృత్వ అహంకార భావమును చేసేదే నేనే అన్న భావమును విడిచిపెట్టే బుద్ధి మమకారాసక్తి వ్యవహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మ బంధనములకు లోను కారు. హరే కృష్ణ ప్రభు. ఏ విధంగా అయితే ఇంతకు ముందు స్వామి చెప్పాడు కదా, 5 విషయాల మిళితం వల్ల కర్మ జరుగుతుంది అని. ఆ భావనతోటి ఉండి గనక అర్జున యుద్ధం చేస్తే, హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. సో ఆ భావనతో ఉండి గనక యుద్ధాన్ని చేస్తే ఆయన చంపినా కూడా చంపనట్టే అవుతుందంట. ఎందుకంటే ఫలితాన్ని ఆశించట్లేదు, అలాగే ఏ విధమైనటువంటి రజోతమ గుణాల్ని కూడా ఆ గుణాలతో కూడా ఆయన యుద్ధం చేయట్లేదు. కేవలం పరమార్థం గురించే ఆయన యుద్ధం చేస్తున్నాడు ఆ భావనతో ఉంటే. అప్పుడు ఆయన చేసినా కూడా తప్పు కాదు.
అని చెప్పి భగవంతుడు చెప్తాను. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నాడు, సడన్ గా దొంగ వచ్చి కత్తి చూపించి చంపేస్తా, నేను పొడి చేస్తా అని చెప్పేసి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ నాకు ఇచ్చేయి, లేకపోతే చంపేస్తా, పొడి చేస్తాను కత్తి చూపించి భయపడుతున్నాడు. భయపడుతుంటే ఇతను తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేశాడు. అయినా కూడా అతను దొంగ ఇంకా పొడవడానికి వెళ్తున్నాడు అనుకోండి, ఇతను చాకచక్యంగా ఆ దొంగనే పొడి చేశాడు అనుకోండి, అప్పుడు ఆయన మీద కేసు అవుతుందా? ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం చంపాడు కాబట్టి అది తప్పు కాదు. అవును. అలాగే మనము జీవాత్మలమైనటువంటి మనము మన యొక్క ఉన్నతి గురించి చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, నేను చేయట్లేదు, నేను ఈ కర్తవ్యాన్ని చేయడానికి భగవంతుని యొక్క నిర్ణయం ద్వారా ఇక్కడ నిర్ణయింపబడ్డాను అని చెప్పి తన యొక్క ఆత్మ ఉన్నతి గురించి ఎప్పుడైతే కర్మలు ఆచరిస్తాడో, భగవంతుడు నిర్దేశించినటువంటి కర్మలు ఆచరిస్తాడో, అతడు కూడా కర్మ చేసినా కూడా చేయనట్టే, చంపినా కూడా చంపనట్టే. అతని యొక్క ఆత్మరక్షణ గురించి. ఆత్మరక్షణ అంటే ఇంకా భగవంతునితో అనుసంధానం చేసి భగవద్భక్తిలో ముందుకెళ్ళేటటువంటి పుణ్యాత్మ లక్షణం. సో ఇప్పుడు పరమాత్మ నుంచి మనము హరే కృష్ణ ప్రేరణ పొందేటటువంటి విషయాలు. ఈ స్లైడ్ ఎవరు చదువుతారు? గాయత్రి రాజు మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. పరమాత్మ నుంచి ప్రేరణ. పరమాత్మ సర్వోన్నత కారణం. పరమాత్మ నిర్దేశనములో సంపూర్ణ కృష్ణ చైతన్యంలోని వ్యక్తి హృదయము సహజంగా ఎటువంటి కర్మలతో బంధించబడదు. వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తుంది. వారి చర్యల ఫలాలను చూసి మోహింపబడడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో పరమాత్మ నిర్దేశంలో సంపూర్ణ కృష్ణ చైతన్యంలోని వ్యక్తి హృదయం ఎలా ఉంటుందంట? సహజంగా ఎటువంటి కర్మలతో బంధించబడు. ఎందుకంటే ఆయన భగవంతుని తృప్తిపరచడానికే కర్మలు చేస్తాడు. వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. ఇది నేను చేయించబడుతున్నాను తప్ప నేను చేయట్లేదు అని చెప్పి ఆయన భావనతో ఉంటాడు. కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తాడు. అన్నింటికీ సమస్తం కూడా భగవంతుండే వస్తుంది కాబట్టి అన్నింటికీ కారణం ఆయనే అని చెప్పి దుష్టకర్మలు చేయడు. దుష్టకర్మలు చేసి శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు చేసి నేను చేయలేదండి, అంతా భగవంతుడే స్వామి చేయించాడు, చేయించే నేనెవడండి చేసేది, నిమిత్త మాత్రుని, ఒక నత్య చేసేసి లేదంటే 2 ఇండ్లు లూటీ చేసేసి నేనెవరిని చేయడము, అంతా భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పి అనడు. ఏవైతే శాస్త్ర సమ్మతమైనటువంటి పనులు చేస్తూ అది భగవంతుడు చేపిస్తున్నాడనే భావనతో ఉంటాడు. ఓకే, అందువల్ల అతడు ఎలాంటి మోహానికి లోడడు, వారి చర్యలు ఫలాలను చూసి మోహింపబడడు. ఎందుకంటే ఇది భగవంతుడు చేపిస్తున్నాడు కాబట్టి ఈ వచ్చిన ఫలితం కూడా భగవంతునికే చెందుతుంది అనే భావనతోటి ఉంటాడు ఆయన. అది అతని యొక్క ఉన్నతికి ఉపయోగపడుతుంది. సో మనస్తత్వానికి అనుగుణంగా గుణాలు మనని చిక్కుల్లో పడేస్తాయి. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. జ్ఞానం, చర్య, కార్మికుడు, అవగాహన, సంకల్పం, ఆనందం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. వెల్కమ్ మాతాజీ. ఓకే, సో మన మనస్సు నిన్న తెలుసుకున్నాం కదా, మన గుణాలు అనుగుణంగా మనం ఎక్కడ మన యొక్క ఉన్నతి ఎలా ఉంటుంది, మన యొక్క అధోగతి ఎలా ఉంటుందని తెలుసుకున్నాం కదా. సో దాన్ని మళ్ళా భగవంతుడు మళ్ళీ ఒకసారి ఆ విషయం గురించి సంగ్రహంగా చర్చిస్తున్నారు. జ్ఞానము, చర్య, కార్మికుడు, అవగాహన, సంకల్పం, ఆనందం. జ్ఞానంతో మంచి జ్ఞానంతో నిండినటువంటి మనస్సుతోటి కర్మ చేస్తాడు. దాని మీద పూర్తి అవగాహనతో ఎందుకు చేయాలి, దేని గురించి చేయాలి, ఇది చేస్తే నా యొక్క ఉన్నతి ఎలా ఉంటుంది, అధోగతి ఎలా ఉంటుంది అనే అవగాహనతోటి ఆయన ఇది ఖచ్చితంగా చేయవలసిందనే సంకల్పంతో చేసి ఆ తర్వాత ఆయన సమస్త ఆనందాన్ని పొందుతున్నాడు.
ఓకే. ఓకే. సో ఇప్పుడు జ్ఞానంతో చేసేటటువంటి కర్మ ఎలా ఉంటుంది? ఎం రాజలక్ష్మి మాతాజీ ఈ సత్వగుణం గురించి చదవండి. సత్వగుణం ఉమ్. ప్రతిదాన్ని ఒకే ఆత్మగా చూస్తాడు. పరమాత్మ విభిన్న అంశాలుగా చాలు రజోగుణం మాతాజీ. చాలు మాతాజీ. సత్వగుణంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలా చూస్తాడంట, భగవంతుడు మనకి 15వ అధ్యాయంలో చెప్పాడు కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పి. సో ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుడి యొక్క అంశనే అని చెప్పి వారి యందు ఎలాంటి వారి యందు పరమాత్మ భావనతోటే ఉంటాడు. అందుకే మనము ఇస్కాన్ లో అందరినీ ప్రభుజీ మాతాజీ అని ఎందుకు సంబోధిస్తామంటే అది వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని సంబోధిస్తున్నట్టు. అందరినీ వాళ్ళ యొక్క భౌతిక స్థితిగతులను బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, అలాగే ఏ బుద్ధితో ఉన్నా కూడా మనము ఒకే పదంతో ప్రభుజీ మాతాజీ అనే బోధిస్తుంటాం. ఎందుకంటే అందరిలో ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని మనము గౌరవిస్తూ వాళ్ళని ఆ గౌరవప్రదమైన సంబోధనతో పిలుస్తుంటాం. సో అది సత్వగుణంలో ఉండేటటువంటి జ్ఞానం, గుణము. తర్వాత రజోగుణం గురించి కాముని విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. చదివిన వాళ్ళు దయచేసి హ్యాండ్ డౌన్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రజోగుణం ద్వంద్వత్వం ఆధారంగా ప్రతి శరీరంలో విభిన్న ఆత్మను చూస్తుంది. ఎవరైతే ఇంకా ద్వంద్వాలకు పోతారో, నేను ఎక్కువ వాళ్ళు తక్కువ అనేటటువంటి భావనతో ఉంటారో అది ద్వంద్వత్వం అన్నమాట. ఆ ద్వంద్వత్వం వల్లనే మళ్ళీ మళ్ళీ మనకు ఈ యొక్క భౌతిక జగత్తులోకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా కాకుండా సమస్తం భగవంతుడు అని చెప్పి ఎవరైతే భావనతో ఉంటారో అది మనకి సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత తమోగుణము ఎవరు చదువుతారో హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. ఆల్రెడీ చదివిన వాళ్ళు చదవండి. కృష్ణ కుమార్ మాతాజీ చదవండి. తమో గుణం అన్ని భౌతికపరమైన పనులు మాదిరిగానే ఒకే రకమైన పనికి జత చేయబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అన్ని భౌతికపరమైన పనులు మాదిరిగానే ఒకే రకమైన పనికి జత చేయబడింది. అంటే కేవలం ఇంకా భౌతిక దృష్టితో మాత్రమే ఉంటారు. ఆధ్యాత్మిక దృష్టి అనేటువంటిది ఉండనే ఉండదు. అది తమో గుణం. తర్వాత చర్య కార్మికుడు. ఎవరు చర్య చేస్తున్నారు, ఎవరు కర్త, ఈ విషయాల్ని తెలుసుకుందాం. ఒక నిమిషం. అందరికి కనిపిస్తుందా స్లైడ్? కనిపిస్తుంది. జయశ్రీ మాతాజీ సత్వగుణం గురించి చదవండి మాతాజీ. కొంచెం స్క్రీన్ పెద్దది చేయండి. ఓకే మాతాజీ. సత్వగుణము క్రమపరచబడింది. సంగత్వరహితంగా, రాగద్వేషాలు లేకుండా, ఫలాల వాంఛ లేకుండా, గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో. తర్వాత ప్రభు చాలు మాతాజీ, చాలు. హరే కృష్ణ. సో సత్వగుణంలో చేసేటటువంటి చర్య ఏదైతే ఉందో చక్కగా ఎలా చేయాలి అనే ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. అలాగే ఎలాంటి సంగత్వం లేకుండా అంటే ఆ కర్మతోని మమేకమైపోయి, ఉదాహరణకి మీరు ఒక పని చేస్తున్నారనుకోండి, అబ్బాయి చేస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇదే చేయాలి నేను, ఇంకా దీంతోనే మమేకమైపోయి, ఉదాహరణకి మీరు ఓ సంగీతం వింటున్నారనుకోండి, బాగుందని చెప్పేసి అలాగే వింటూ 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 దాంతో మమేకమైపోరు, కానీ అప్పటికి విన్నారు, అయిపోయింది అని చెప్పేసి దాని మీద ఇష్టం పెంచుకోరు, ద్వేషం పెంచుకోరు. అప్పటికి ఆ సందర్భానికి, ఆ సన్నివేశానికి వినాలనిపించి విన్నారు, అయిపోయింది, అంతే, క్లోజ్. అలా ఉంటుంది. సో చేసిన దాని మీద ఎలాంటి ఫలితం లేకుండా, ఉదాహరణకి అన్నదానము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం కదా, సమాజ శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం కదా, అవి చేస్తున్నప్పుడు నాకు పేరు ప్రతిష్టలు రావాలి, నా ఫోటో పేపర్లో వేయాలి, లేదంటే న్యూస్లో చూపించాలి అనేటటువంటి వాంఛ లేకుండా,
నా యొక్క పేరు ప్రతిష్టలు అలా వస్తే కనుక, అలా చేస్తే కనుక నా యొక్క పేరు పెరుగుతుంది సమాజంలో, నా గొప్ప గౌరవం పెరుగుతుంది అనే వాంఛ లేకుండా చేసేటటువంటిది సత్వగుణంలో చేసేటటువంటి చర్య, కర్మ. ఓకే, గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో చేస్తారు. ఈ చేయడం వల్ల నేను చాలా భగవంతునికి ప్రీతి పాత్రుడిని అవుతాను, అలాగే భగవంతుని మెప్పించిన వాడిని అవుతాను, మెప్పించిన వాడిని అవ్వాలి అనే ఉద్దేశంతో చక్కగా ఉత్సాహంతో కర్మ చేస్తారు. తర్వాత రజోగుణం, సురేష్ బాబు సాంబరెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. రజోగుణం చదవమంటున్నారు కదా. రజోగుణం ప్రభు. కాని కోరికలను కోరే వానిచే గొప్ప ప్రయాసతో, మళ్ళీ రిపీట్ చేస్తాను, కాని కోరికలను కోరే వానిచే గొప్ప ప్రయాసతో మిథ్యా అహంకార భావనలో కర్మఫలాల పట్ల ఆసక్తుడై లోభి, అసూయపరుడు, అశుచి, హర్ష శోకాలచే చెలించేవాడు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కాని కోరికలను తీర్చుకొన గోరే వాణిచే గొప్ప ప్రయాసతో, అంటే కాని కోరికలు అంటే మన స్థాయికి మించినటువంటి కోరిక. ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి నాకు కారు ఉండాలనుకోవడం పర్వాలేదు, మంచిదే. కానీ నాకు 100 కార్లు ఉండాలనుకోవడం అవసరం లేదు, అంత అవసరం లేదు. ఒక కారు ఉంటే సరిపోతుంది, 2 ఉంటే పర్వాలేదు, ఇంకో కుటుంబంలో వాళ్ళంతా వాడుకుంటారు. కానీ ఇంకా 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 కావాలి, నా దగ్గర చాలా ఉండాలి అని లేని వాటి గురించి, అవసరం లేని వాటి గురించి అవి తీర్చుకోవాలని తీవ్రమైనటువంటి ప్రయాసతోటి ఈ రజోగుణ సంపన్నుడు తిరుగుతూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఉత్తమమైనటువంటి సమయం అంతా కూడా మనకి అక్కడికి రాని అవసరం లేనటువంటి విషయాల మీదకి పోయి ఆ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోకుండా దుర్వినియోగపరుచుకున్నట్టు అయిపోతుంది. మళ్ళీ చేసేటప్పుడు ఎలా ఉంటాడంటే, నేను చేస్తున్నాను, నేనే గొప్ప శక్తివంతుడిని, నాకే తెలివితేటలు ఉన్నాయి అని చెప్పి ఆ అహంకారం భావనతోటి చేస్తూ ఉంటాడు. దానివల్ల నేను చేస్తున్నాను కాబట్టి, నేను ఇంత గొప్పగా నైపుణ్యంతో చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఫలితాలు కూడా నాకే దక్కాలి, నేనే అనుభవించాలి అని చెప్పి అనే భావనలో ఉంటాడు. కానీ నిజానికి మనకు ఉన్నటువంటి తెలివితేటలు, అలాగే ఆ నైపుణ్యం ఎక్కడ నుండి వస్తుంది? స్వామి నుండి వస్తుంది. మనకి 15వ అధ్యాయంలో చెప్పారు కదా, సర్వస్య చాహ మృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నా నుండి జ్ఞానము, స్మృతి ఇత్యాది విషయాలన్నీ వస్తున్నాయి. ఒక వ్యక్తికి జ్ఞాపక శక్తి, అలాగే మతిమర్పు, అలాగే జ్ఞానం కూడా అన్ని కూడా భగవంతు నుండే వస్తున్నాయి. ఆ ఆలోచనే ఉండదు. ఆలోచన ఉండకుండా నాకు చాలా కావలసిన దానికంటే ఎక్కువ కావాలి, నాకే కావాలి, అలాగే నా దగ్గరే ఉండాలి అనేటటువంటి లోభంతో చేస్తుంటాడు. మళ్ళీ ఇంకా ఎలా ఉంటాడంటే, ఇతరుల దగ్గర తన దగ్గర లేనటువంటిది ఇతరుల దగ్గర ఉండంటే చాలా చాలా కుళ్ళు, అసూయ ఉంటుంది. వాడి దగ్గర ఎందుకు, నా దగ్గర లేదు అనేటటువంటి. అలాగా ఏమవుతుందంటే, మెల్లమెల్లగా మనసులో ఉన్నటువంటి మంచి గుణం మొత్తం పోయి మలినాన్ని చేరి అశుచుడవుతాడు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా భయాందోళనకి, దుఃఖాలకి లోనైపోయి ఏమవుతుంది, నాకు ఇది కావాలని కోరుకుంటాడు. తీరిందా సంతోషపడతాడు, తీరలేదంటే దుఃఖపడతాడు, ఏడుస్తుంటాడు. ఇంకా అలా ఉండే గుణం ఏదైతే ఉందో అది రజోగుణం. తర్వాత తమో గుణాది విషయము విజయ మారిపల్లి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. తమో గుణం మోహముతో శాస్త్రోపదేశాల పట్ల ఉపేక్ష, భవిష్యత్ బంధం గురించి చింతించకుండా అసూయతో ప్రేరేపించబడ్డాడు. హింసకు కారకుడు, శాస్త్రాల యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా పనిలో నిమగ్నమై ఉన్నారు. లౌకికుడు, మొండివాడు, మోసం చేసేవాడు, ఇతరులను అవమానపరచడంలో నేర్పరి, బద్ధకస్తుడు, కాలయాపన చేసేవాడు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ తమో గుణం యొక్క ఇవి అంశాలు. అయితే మనకి వీటికి చక్కటి ఉదాహరణ, ఇప్పుడు ఒకే కర్మ 3 వ్యక్తులు చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందారు, వాళ్ళు ఆ కర్మని చేసేటప్పుడు వాళ్ళ యొక్క బుద్ధి ద్వారా ప్రేరేపింపబడి ఎలాంటి ఫలితాలు పొందారో నేను చెప్తాను మీకు. మనకి
రావణాసురుడు ఉన్నాడు. ఓకే, శివుడిని ఆరాధించి చాలా గొప్ప శక్తి పొందాడు ఆయన. ఓకే, గొప్ప శివభక్తుడు అని చెప్పి ఆత్మలింగం పొందాడు ఆయన. ఓకే, శివభక్తుడని చెప్తారు. కానీ తన యొక్క ఆ శక్తి ఫలితము తపస్సు తన ఎందుకు ఉపయోగపడ్డాయి? తన యొక్క వినాశనానికి ఉపయోగపడ్డాయి. ఓకే, అంటే తీవ్రమైనటువంటి రజోగుణం. ఇంకా ఏది మంచిగా అనిపిస్తే అది నాకు కావాలి. కుబేరుడిని కొట్టి కుబేరుడి దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానం, కుబేరుడికి ఆ లంక ఏదైతే ఉందో అది సువర్ణ లంక. అది ఈ కుబేరుడు పాలిస్తూ ఉండేవాడు. అతన్ని కొట్టి తరిమేసి ఇతను దాన్ని చేజిక్కించేసుకున్నాడు. అంటే ఎవరి దగ్గర మంచిది ఉందంటే అది నాకు కావాల్సింది అంతే అని చెప్పేసి తపస్సు అనేటువంటి మంచి సత్కర్మని ఇలాగా దుర్వినియోగపరుచుకున్నాడు. రజోగుణ సంపన్నుడు. తర్వాత మహాభారతంలో జయద్రథుడని ఇంకొక పాత్ర ఉన్నాడు. జయద్రథుడని ఈయన ఈ జయద్రథుడు ఎవరంటే దుర్యోధనుడి యొక్క బావ. దుర్యోధనుడికి ఒక చెల్లె ఉంటుంది, దుశ్చల అని చెప్పేసి. ఆ దుశ్చల యొక్క భర్త ఈ జయద్రథుడు. ఓకే, సో ఈ జయద్రథుడు ఏం చేస్తాడంటే ఒక రోజు ఈ పాండవులు ఎప్పుడైతే వనవాసానికి వెళ్తూ ఉంటారో అప్పుడు ద్రౌపది దేవిని చూసి మోహిస్తాడు, కామిస్తాడు. వరసకి ద్రౌపది దేవి జయద్రథుడికి చెల్లె అవుతుంది. ఆవిడ్ని చూసి నాకు కావాలి అని చెప్పి మోహిస్తాడు. ఆవిడతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే అప్పుడు భీముడు చితక్కొట్టేస్తాడు జయద్రథుడిని. వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఈ పాండవులు నేను నాశనం చేయాలని చెప్పేసి శివుడికి గొప్ప తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏమడుగుతాడంటే వరము, నేను పాండవుల్ని జయించే శక్తి నాకు అంటే కుదరదు అంటాడు. పాండవులను జయించలేవు, నేను ఆ వరం నీకు ఇవ్వను అంటాడు. నేను ఇంత ఘోరంగా తపస్సు చేసిన మిమ్మల్ని నాకు మీరు ఏదో ఒక వరం ఇవ్వాల్సింది అంటే, నువ్వు పాండవుల్ని జయించే వరం నీకు ఇవ్వను, కానీ నీకు ఒక మినహాయింపు, ఒక వరం ఇస్తాను. ఏంటి అంటే ఒక రోజు మాత్రం నువ్వు పాండవులని ఆపగలవు యుద్ధంలో నీ శక్తితోటి. అంటే పాండవుల్ని వాళ్ళు విరోచితంగా యుద్ధం చేస్తుంటారు, వాళ్ళని ఎవరు ఆపలేరు వాళ్ళ శక్తిని. కానీ ఈ జయద్రథుడు తన శక్తితోటి ఒక రోజు నువ్వు పాండవుల్ని ఆపే శక్తిని నీకు ఇస్తున్నామని చెప్పేసి పరమశివుడు నీ వరం అడుగుతాడు, వరం ఇస్తాడు. ఆ జయద్రథుడు ఏం చేస్తాడంటే ఆ వరాన్ని ఉపయోగించుకొని పాండవుల్ని ఆపేస్తాడు ఒకరోజు మొత్తం. ఇంకా కౌరవుల వైపు ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంటది. పద్మవ్యూహం పన్ని ఆ పద్మవ్యూహంలోకి అభిమన్యుని రావడానికి ప్రేరేపిస్తారు. అభిమన్యు ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాడు. అయితే పద్మవ్యూహంలోకి వెళ్ళినటువంటి అభిమన్యుకి మళ్ళీ తిరిగి రావడం రాదని చెప్పి అతన్ని కాపాడడానికి మిగతా యుధిష్ఠిర మహారాజు, మన భీముడు, నకుల సహదేవులు వీళ్ళు ప్రయత్నిస్తుంటారు. కానీ జయద్రథుడికి ఉన్నటువంటి ఆ వరం వల్ల వాళ్ళని ఆపేస్తాడు. వాళ్ళతో యుద్ధం చేస్తూ వాళ్ళని ఆపడం వల్ల వాళ్ళ అభిమన్యుని కాపాడలేక అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడు చనిపోవడం వల్ల అర్జునుడు ఏం చేస్తాడంటే నా కొడుకుని వాడు చంపడానికి, నా కొడుకుకి వాడు కారణమయ్యాడు కాబట్టి వాడిని నేను చంపేస్తా అని చెప్పేసి అర్జునుడు ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఇప్పుడు జయద్రథుడు ద్రౌపది దేవి మీద కామంతో ఎలాగైనా సరే ఈ పాండవులను మట్టి పెట్టించి ఆమెను దక్కించుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి తపస్సు అనే కర్మ ఎందుకు ఉపయోగపడింది? తన యొక్క వినాశనానికి ఉపయోగపడింది. అదే తపస్సు అదే శివుడికి అర్జునుడు కూడా తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఏం వరం కోరుకుంటాడంటే శివునికి తపస్సు చేసి శివుడు మారువేషంలో వస్తాడు. మారువేషంలో వచ్చి కొద్దిసేపు అర్జునుడితో యుద్ధం చేయాలని ఆయనకి, ఎందుకంటే ఈయన చాలా గొప్ప యోధుడు కదా, ఈయనతో కొద్దిసేపు యుద్ధం చేయాలని చెప్పేసి శివుడు అర్జునుడితో కొద్దిసేపు యుద్ధం చేస్తాడు. ఆయన ముచ్చట తీర్చుకోవడానికి యుద్ధం చేసి శివుణ్ణి కూడా ఆయన మెప్పిస్తాడు యుద్ధంలో అర్జునుడు. అప్పుడు ప్రసన్నమై శివుడికి నీకేం వరం కావాలో కోరుకుంటే పాశుపతాస్త్రాన్ని కావాలని చెప్పేసి అర్జునుడు కోరుకుంటాడు. కోరుకోగానే శివుడిని ఆ పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ప్రసాదిస్తే అర్జునుడు ఆ పాశుపతాస్త్రాన్ని ఎందుకు ఉపయోగించాడంటే జయద్రథుని చంపడానికి ఉపయోగించాడు. అధార్మికతతో ఉన్నటువంటి జయద్రథుడిని ధర్మాన్ని నిలబెట్టడానికి అర్జునుడు ప్రయోగించాడు. అంటే తపస్సు అనేటటువంటి సత్కర్మని రావణాసురుడు రజోగుణాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. తపస్సు అనేటటువంటి కర్మని తమో గుణానికి మన జయద్రథుడు ఉపయోగించుకున్నాడు. తపస్సు అనేటటువంటి కర్మని అర్జునుడు
ధర్మాన్ని స్థాపించడానికి ఉపయోగించుకున్నాడు. ముగ్గురులో ఎవరు చిరకాలం నిలిచిపోయారు? ఎవరు ఉత్తమ గతులకు వెళ్ళారు? అర్జునుడు. సో ఒకే కర్మ, అదే కర్మ ముగ్గురు వ్యక్తులు 3 గుణాలతోని, 3 భావనలతోటి, 3 బుద్ధితోటి చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందో మనము ఈ ముగ్గురిని ఉదాహరణ తీసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. అలాగే ఈ 3 గుణాల్లో ఉన్నట్టు 3 గుణాలు అవలంబిస్తున్నప్పుడు 3 రకాలైనటువంటి ఆనందం కూడా ఉంటుంది. ఆ ఆనందం ఎలా ఉంటుందంట అంటే, ఏదైతే సత్వగుణంలో ఉండేటటువంటి ఆనందం ఎలా ఉంటుందని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. యత్తత్ అగ్రే విషమివ పరిణామేమృతోపమం తత్సుఖం సాత్వికం స్మృతాం ఆత్మబుద్ధి ప్రసాదం అని చెప్పి స్వామి చెప్తారు. సత్వగుణంలో వచ్చేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఎవరు చదువుతారో? నివేదిత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రారంభంలో విషముల చివరకు అమృతంలా ఆత్మనుభూతి. ఆత్మ చాలు మాతాజీ. ప్రారంభంలో విషంలా అనిపిస్తుంది, అలాగే చివరికి అమృతతుల్యం అయిపోతుంది. అది మనకి ఆత్మానుభూతిని ఇస్తుంది. ఇది ఏది అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఆధ్యాత్మిక జ్ఞానం మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే, అసలు మొదలు పెట్టేటప్పుడు అవసరమా అని ఏవేవో రూల్స్ చెప్తారు, మళ్ళీ పాటించాల్సి వస్తుంది, పాటించకపోతే ఏ పాపం తగులుతుందో, అబ్బా ఇప్పుడు ఈరోజు క్లాస్ అటెండ్ కావాలా, హాయిగా సినిమా చూస్తే బాగుండు అని ఇట్లా మొదట మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ క్రమక్రమంగా ముందుకు వెళ్తుంటే అది ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆస్వాదించాలి, ఇంకా 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 మన భగవద్భక్తిలో ముందుకెళ్ళాలి అనేటటువంటి అమృతతుల్యమైనటువంటి విషయాన్ని మనకి ఇస్తుంది. అలా గనుక మనం వెళ్తూ ఉంటే అప్పుడు శాశ్వతమైనటువంటి ఆ ఆత్మానుభూతి, సాక్షాత్కారం చేసుకొని భగవంతుని భక్తులుగా వర్ధిల్లుతాం. సో సత్వగుణంలో ఉండేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది తొందరగా రాదు, కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఈ 18 రోజుల కార్యక్రమాన్ని వింటున్నారు. స్టార్టింగ్ లో కొద్దిగా మీకున్నటువంటి రోజు ఈ కార్యక్రమాన్ని మీరు వినకపోయి ఉంటే ఈ 8 గంటలకు మీరు ఇంకేవో కార్యక్రమాలు చేసేవారు. అవన్నిటినీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. కొన్ని మీకు ఇష్టమైనవి కూడా ఉండవచ్చు, కానీ వాటిని కూడా మీరు పోస్ట్ పోన్ చేసుకొని లేదు దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి, ఈ జ్ఞానాన్ని భగవద్భక్తిని నేర్చుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి మీరు ఈ కార్యక్రమాన్ని వినడానికి ఇక్కడ సమావేశం అవుతున్నారు. అంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే వినడానికి పూనుకున్నారో ఇంకా మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా తెలుసుకోవాలి, సమయమే తెలియట్లేదు వింటూ ఉంటే అని. మనకి ఎప్పుడు సమయం తెలియదంటే, మనకి ఏదైతే ఇష్టమైనటువంటిది, మనకి చాలా చాలా నచ్చినటువంటి విషయాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తూ ఉంటామో మనకి సమయము సెకండ్లలో గడిచిపోతుంది. మనకి ఇష్టం లేనటువంటి విషయాన్ని, మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తులతోటి ఇష్టం లేనటువంటి పనిని మనం చేసామనుకోండి, నిమిషం ఒక యుగంలాగా గడుస్తుంది. సో ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు మనకి ఎంత అద్భుతంగా, అహో ఇంత ఉంటుందా, ఇలాగుంటుందా, నేను ఇంకేదో అనుకున్నాను, అసలు నా యొక్క జన్మ ఎందుకు వచ్చిందా, నాకు జన్మ, నేను నా జన్మ ఎత్తిన తర్వాత ఈ విషయాలు చేయాలా, ఈ విషయాలని గురించి తెలుసుకోవాలా, ఇందు గురించి పాటుపడాలా. సో నా దేహ బంధువుల గురించి కాకుండా, నా నిజమైనటువంటి తాత్కాలికమైనటువంటి దేహ బంధువులు కాకుండా, నా ఆత్మ బంధువు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలా నేను అనే విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ మనకి ఆత్మానుభూతి కలుగుతుంది. అది సత్వగుణంలో ఉన్నటువంటి సంతోషం. తర్వాత రజోగుణంలో ఉన్నటువంటి సంతోషం ఎలా ఉంటుంది? అర్చన కృష్ణ మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. రజోగుణం అని ఉంది కదా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రజోగుణం ప్యాషన్. ప్రారంభంలో అమృతం, నెక్టర్ ఎట్ ఫస్ట్, చివరకు విషముల, పాయిజన్ ఎట్ ఎండ్. ఇంద్రియ విషములతో ఇంద్రియాల సంపర్కం గురించి, అరైజ్ ఫ్రమ్ సెన్స్ గ్రాటిఫికేషన్. హరే కృష్ణ. ఈ రజోగుణంలో ఉండేటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే, మొదట్లో మంచిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది,
ఇష్టమైనటువంటి ఆహారం తింటూ ఉంటే రుచికరంగా అనిపిస్తుంది. నాలుకకి నాలుకని చంపుకొని బతకడం ఎందుకండి? హాయిగా అన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చారు? అనుభవించడానికి కాకపోతే చక్కగా తినండి. హాయిగా తిని ఏది మనకి నాలుకకి ఏది రుచిగా ఉంటుందో అది మంచిగా తినాలి. కడుపు నిండా తినాలి, పడుకోవాలి, అనుభవించాలి జీవితాన్ని అని మొదట్లో అన్నీ తింటుంటారు. కొన్ని రోజులైన తర్వాత ఏమవుతుందంటే శరీరంలో డయాబెటీస్ అనే ఓ రోగం మొదలవుతుంది. మొదలై అదే విషంలాగా మారిపోతుంది. ఏదైతే ఇన్ని రోజులు తిన్నామో అదే విషం అయిపోతుంది. తినలేం మళ్ళా అదిగా. అది తింటే ఇన్ని రోజులు మంచి మంచి పదార్థాలు ఎంత అంటే అంత తినేసిండు. తర్వాత ఎప్పుడైతే శరీరంలో డయాబెటీస్ మొదలైందో ఇంకా ఏదైతే ఇన్ని రోజులు దేని మీద అయితే ఇష్టం పెంచుకున్నాడో ఇప్పుడు అదే కష్టం అయిపోతుంది. అది ఎందువల్ల? ఇంద్రియ విషయాలు, ఇంద్రియ సంపర్కంతో నా ఇంద్రియాలను తృప్తిపరుచుకోవాలి అనే ఒక భావన వల్ల మొదలైంది. అది ప్రారంభంలో చక్కగా అనిపించింది. ఇంద్రియాలు సుఖపడ్డాయి, నాలుకే రసాన్ని అనుభూతి చెందింది, శరీరం కూడా మైకంలోకి వెళ్ళిపోయింది, చక్కగా అనిపించింది. తర్వాత నరకంలా అనిపిస్తుంది. ఈ రజోగుణంలో ఉద్భవించేటటువంటి ఆనందం అలా ఉంటుంది. తర్వాత తమోగుణ ఆనందం ఇది జ్ఞానదీప్ బాబుపల్లి. జ్ఞానదీప్ ప్రభు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తమోగుణం కదా ప్రభుజీ? తమోగుణం మోహముతో నిద్ర, సోమరితనము మోహము నుండి ఉత్పన్నం. ఎలా ఉంటుంది? తమోగుణంలో ఉన్నటువంటి ఆనందము చక్కగా ఉంటుంది. ఫస్ట్ నుండే ఆనందపడుతుంటాడు, హాయిగా పడుకుంటుంటాడు. ఏదన్నా పని చెప్పారనుకోండి, చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, చూసుకుందాంలే అని సోమరితనం అన్నిటినీ జరిపేస్తూ ఉంటాడు. జీవితంలో ఏ ఆశయం ఉండదు, కేవలం తినడం, పడుకోవడం, పశువుల్లాగా అదే దాంట్లోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. చివరికి ఏమైతుంది? జీవితంలో ఏ ఉత్తమ స్థాయికి వెళ్ళడు. దానివల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాల పాలైపోతూ ఉంటాడు. ఓసారి ఎంత అవమానాలు పాలవుతుందంటే ఇంకా ఈ బతకడం కంట చావు మేలని చెప్పేసి ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అది తమోగుణంలో ఉండేటటువంటి ఆనందంతో ఉండేటటువంటి అజ్ఞానం. సో ఆదర్శ కార్యకర్త. ఈ స్లైడ్ ఎవరు చదువుతారు? గౌతమి మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 4 సామాజిక క్రమం అండ్ విధులు పని ద్వారా పరిపూర్ణత, అత్యున్నత స్థితిని పొందడం. సో ఆదర్శ కార్యకర్త ఎవరో తెలుసు. వెల్కమ్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సో మనకి భగవంతుడు అందుకే అందరూ ఒకే స్థాయిలో ఉండలేరు, అందరూ ఒకే జ్ఞానంతో ఉండలేరు అని చెప్పేసి భగవంతుడు ఏం చేశారంటే విభజన చేశారు. గుణాన్ని బట్టి 4గా విభజన చేశారు. 4 రకాలుగా విభజన చేసి ఆయా రకాన్ని, ఆయా గుణంతో ఉన్న వాళ్ళకి ఆయా కర్మల్ని ఉపదేశించారు. ఉదాహరణకి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఎవరు? ఉదాహరణకి చాతుర్వర్ణ్యమయ సృష్ట, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4గా విభజించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్మలు, కొన్ని కర్మలు మనకి తక్కువ స్థాయి అనిపించవచ్చు, కానీ అవి చేయడం ద్వారా వాళ్ళు ఎలాగ ఉన్నతికి పొందుతున్నారో మనం తెలుసుకుందాం. అరుణశ్రీ మాతాజీ, ఈ బ్రాహ్మణులు ఉంది కదా, ఆ విషయం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శమము ప్రశాంతత, దమము ఇంద్రియ నిగ్రహణ, తపస్సు స్వచ్ఛత, సహనం చిత్తశుద్ధి, జ్ఞానము విజ్ఞానము, మరియు ఇహపర లోకములపై విశ్వాసము. ఓకే. సో బ్రాహ్మణులకి ఎవరైతే బ్రాహ్మీ గుణాలతో ఉంటారో వాళ్ళకు నిర్దేశించబడినటువంటి కర్మలు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పిల్లల యొక్క తెలివితేటలు ఒకేలాగా ఉండవు. ఏం చేస్తారు? ఎవరికైతే చక్కగా తెలివితేటలు ఉంటారో వాడిని తండ్రి ప్రోత్సహించి ఉన్నత విద్యలు చదివించడానికి ఇష్టపడతాడు. ఎవడైతే పిల్లవాడు కొద్దిగా అంటే తెలివితేటలు అంత వాడికి చదువుకోవాలని లేదు, కానీ అన్నిటినీ మెయింటైన్ చేసే శక్తి ఉంది వాడికి,
కుటుంబాన్ని సంరక్షించే శక్తి, అలాగే తర్వాత అన్నదమ్ములని ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళని కాపాడే శక్తి ఉంది. వాడికి తండ్రి ఏం చేస్తాడంటే వాడికి కొన్ని బాధ్యతలు ఇస్తాడు తండ్రి. ఒరేయ్ నీ దగ్గర ఈ డబ్బు పెట్టుకో, నువ్వు వీళ్ళందరినీ కాపాడని చెప్పేసి తండ్రి వాళ్ళకి బాధ్యతలు ఇస్తాడు. తర్వాత ఇంకో కొడుకున్నాడు. వాడికి ఏంటి అంటే తెలివితేటలు లేవు, అంత ధైర్యం కూడా లేదు వాడికి. వాడికి ఏంటంటే మీరు ఓ 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 10 రూపాయలని వాడు 15 రూపాయలు చేస్తాడు. కాపాడుతాడు వాడు. కాపాడే శక్తి ఉంది వాడికి. వాడికి తండ్రి ఏం చేస్తాడంటే ఆస్తిలో మంచి సింహభాగం ఇచ్చి, ఒరేయ్ నువ్వు చక్కగా ఆస్తిని కాపాడు, అలాగే మిగతా వాళ్ళకి ఉపయోగపడరా అని చెప్పి వాడికి ఆ బాధ్యత ఇస్తాడు. 4గో వాడున్నాడు. వాడికి పాపం తెలివి అంత మొదటి వాళ్ళలాగా తెలివితేటలు లేవు, రెండో వాళ్ళలాగా ధైర్యం లేదు, మూడో వాళ్ళలాగా డబ్బుని రెట్టింపు చేసేటటువంటి గుణము కూడా, ఆ చాకచక్యం కూడా లేదు. కానీ వాడు పాపము సిన్సియర్‌గా అందరికి ఉపయోగపడేట విధంగా అందరికి కావాల్సినటువంటి పనులు చేస్తూ ఉంటాడు. సో, అప్పుడు తండ్రి వాడికి ఏం చేస్తాడంటే, అరే నువ్వు కష్టపడకురా నువ్వు వీళ్ళందరికీ సేవ చేస్తూ ఉండు, ఉపయోగపడుతూ ఉండు. వీళ్ళందరూ కూడా ఈ మిగతా ముగ్గురు కూడా నిన్ను చూసుకుంటారురా అని చెప్పి చెప్తాడు. చెప్పి నలుగురికి 4 విధాలుగా చెప్పేసేసి మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండండిరా అని చెప్పి చెప్తాడు. మీరు కలిసిమెలిసి ఉంటే అదే నాకు సంతోషంరా. మీరు నాకు ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి అదే. అలాగే మీరు ఇలా ఉండడం వల్ల, ఒకరికొకరు ఉపయోగపడుతూ ఉండడం వల్ల మిమ్మల్ని మీ యొక్క జీవనం కూడా చక్కగా సాగుతుంది. అలాగే నేను మిమ్మల్ని ఎందుకు కన్నానో ఆ కన్నందుకు ఫలం కూడా తీరుతుందిరా. రుణం తీర్చుకున్న మిమ్మల్ని కన్నినందుకు మీరు నా రుణం తీర్చుకున్న వారు అవుతారని చెప్పేసి తండ్రి చెప్తాడు. అలాగే భగవంతుడు కూడా సమాజంలో అందరి యొక్క తెలివితేటలు ఒకలాగా ఉండవు కాబట్టి, ఎవరికైతే ఉత్తమమైనటువంటి తెలివితేటలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుందో, ఆ గుణంతో ఉన్నవారిని బ్రాహ్మణులుగా, ఎవరైతే నేను ఇతరులకి ఏమైనా ఆపదొస్తే కాపాడాలి అనే గుణంతో ఉంటారో వాళ్ళని క్షత్రియులుగా, నేను అందరికీ సరిపడే విధంగా నేను అందరికీ ఉపయోగపడేటట్టుగా నేను సంపాదిస్తూ ఉంటాను, మంచిగా పొలాల్ని పండిస్తూ ఉంటాను, పంటల్ని పండిస్తూ ఉంటాను, పశు సమృద్ధిని పెంచుతూ ఉంటాను అనే భావనతో ఏ గుణంతో ఉంటాడో వాళ్ళని వైశ్యుడిగా, అలాగే నేను అందరికీ సేవ చేస్తాను, నాకు ఆ మిగతా పనులు అంటే అంత నేను చెయ్యలేను కాబట్టి అందరికీ సేవ చేస్తుంటున్నాను అనే గుణంతో ఎవరు ఉంటాడో వాళ్ళని శూద్రులుగా భగవంతుడు నియమించారు. అంటే దాన్ని ఆ విభజన చేశారు. చేసి మీరు మీ వర్ణానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటే కూడా మీరు ఉత్తమ స్థితికి వెళ్తారు అని చెప్పి భగవంతుడు ఒక వర్ణాశ్రమ ధర్మాన్ని సృష్టించారు. మనకి ఇక్కడ బ్రాహ్మణుల గురించి ఇక్కడ ఉంది కదా, శమము, ప్రశాంతతతో, దమము, ఇంద్రియము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానం మరియు ఇహపర లోకంలో విశ్వాసము, ఈ బుద్ధితో ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులుగా. తర్వాత క్షత్రియుల్ని ఎవరంటున్నారు? రాధా గజ్జల మాతాజీ క్షత్రియుల గురించి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయంతో గల దయాగుణం మరియు నాయకత్వ సామర్థ్యమును. ఈ గుణాలు ఎవరైతే ఉన్నాయో మొదటి వాళ్ళకంటే ఇంకా రెండో స్థాయి అన్నమాట. అందరినీ కాపాడే గుణము. క్షత్రియ అంటే ప్రమాదం, క్షత్ అంటే ప్రమాదం, త్రాయ అంటే బయటపడేసే, ఎవరైతే ప్రమాదంలో ఉన్న వాళ్ళని బయటపడేసేవాడు క్షత్రియుడు. ఆ క్షత్రియులకి ఎవరైతే ఆ గుణములతో ఉన్నారో వాళ్ళని క్షత్రియులుగా భగవంతుడు విభజించారు. తర్వాత 2 అంశాలు. కృష్ణవేణి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కృష్ణవేణి మాతాజీ చదవండి. హరే కృష్ణ స్వామి. వ్యవసాయం, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు, దేవ పరిస్థితులు మరియు ఇతరులని సేవించడం. ఓకే. తర్వాత ఆ కిందిది కూడా చదివేసేయండి మాతాజీ.
దేహ పరిశ్రమ మరియు ఇతరులని సేవించడం. హరే కృష్ణ. తర్వాత శుద్రులు దేహ పరిశ్రమ మరియు ఇతరులని సేవించడం. ఓకే, సో ఆయా గుణాలకి సంబంధించినటువంటి ఏ ఏ గుణాలతో ఉన్నారో వాళ్ళని విభజించి మీరు పరస్పరం ఒకరికొకరు ఉపయోగపడుతూ ఉండండి అని చెప్పి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని భగవంతుడు ఇచ్చి, ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తే మనం ఉత్తమ స్థితికి వెళ్తాము. అంటే ఇక్కడ భగవంతుడు ఎంత సులభతరం చేశారో మీరు ఆలోచించుకోండి. అందరూ జ్ఞానాన్ని సంపాదించలేరు, అందరూ అందరినీ కాపాడలేరు, అందరూ చాలా డబ్బు తెలివితేటలతో ఉండలేరు, అందరూ కూడా ఇతరులకు సేవ చేద్దామనే భావనతో ఉండలేరు. కాబట్టి ఏ గుణంతో ఉన్నారో వాళ్ళకి ఆ గుణాన్నే నువ్వు పాటిస్తూ ఉండు, ఆ గుణానుగుణమైనటువంటి పనే నువ్వు చేస్తూ ఉండు. అది చేస్తున్నా కూడా నేను నిన్ను ఉద్ధరిస్తానని చెప్పి భగవంతుడు సులభతరం చేశాడనమాట. కానీ మనం ఏం చేసామంటే దాన్ని కఠినతరం చేసాం. ఇంకా వాళ్ళు ఆ చిన్న స్థాయి వాళ్ళంతే, వాళ్ళని అంటరాని వాళ్ళ ఇట్లాగా మనము దాన్ని పెడనమ్మకాలు, మూఢనమ్మకాలతోటి మనము ఆ వర్ణాశ్రమ వ్యవస్థనే మలినం చేసేసినాం. కానీ భగవంతుని విభజనలో అలా లేదు. ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించిన, ఆ గుణానికి సంబంధించినటువంటి పనులు చేస్తే తరించేటటువంటి వర్ణాశ్రమాన్ని ఆయన సృష్టించారు. ఓకే, అయితే ఇప్పుడు మన కలియుగంలో ఆ వర్ణాశ్రమం దెబ్బతింది. ఇంతకు ముందులాగా బ్రాహ్మణులు కేవలం బ్రాహ్మణ వృత్తి చేయడం వల్ల, క్షత్రులు కేవలం క్షత్రియ వృత్తి చేయడం వల్ల జీవనం కొనసాగట్లేదు. మన వర్ణానికి దూరమైనటువంటి ఏ వర్ణంలో ఉన్నా కూడా బ్రాహ్మణులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు. క్షత్రియ వర్ణంలో పుట్టిన వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, లేదంటే ఇంకా ఎవరికో సేవించే వృత్తిలో ఉంటున్నారు. అంటే జీవనం కొనసాగడానికి ఏ వృత్తి మనకి దొరుకుతుందో ఆ వృత్తిని స్వీకరించి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అస్తవ్యస్తమైనటువంటి వర్ణాశ్రమాల్లో, వర్ణాశ్రమ ధర్మం పాటిస్తున్నటువంటి ఈ కలియుగంలో మనము ఏ పని చేసినా కూడా భగవంతుని ఎలా మెప్పించడం అంటే ఇక్కడ మనకి పెట్టారు. అలికంటి శారదా మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. భగవంతుని ప్రసన్నత కోసం తన వర్ణానికి సంబంధించిన అన్ని విధులను చేయడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. సో అతను ఏ వర్ణాన్ని అనుసరిస్తున్నప్పటికీ కూడా ఆ వర్ణంలో చేసేటటువంటి పని ఏదైతుందో అది భగవంతునికి అనుసంధానం చేస్తే గనక అతడు పరిపూర్ణుడు అవుతాడు. ఉదాహరణకి ఓ వ్యక్తి అతను వేరే వర్ణం చెందిన వాడు కావచ్చు, కానీ ఇప్పుడు ఇస్కాన్ ఉంది. కుల మత జాతి భేదాలను చూడకుండా అందరికీ కూడా మన శాస్త్రాన్ని, జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటుంది. అంటే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఏ విధంగా జీవితాన్ని గడుపుతారో ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని, ఆ విధమైనటువంటి బోధనా విధానాన్ని నేర్చుకోవాలని కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేర్పిస్తుంది. అయితే అప్పుడు ఆ వ్యక్తి అది నేర్చుకొని దాంట్లో చక్కగా కొనసాగుతూ ఉంటే అతను పరిపూర్ణుడు అవుతాడు. మిగతా వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా దాన్ని ఎంతో కొంత భగవంతునికి అనుసంధానం చేస్తూ, వ్యాపారం చేస్తున్నారు ఎంతో కొంత భగవంతునికి సమర్పిస్తూ, ఉద్యోగం చేస్తున్నారు ఎంతో కొంత భగవంతునికి సమర్పిస్తూ, లేదంటే ఇంకా వేరే కళలు ఉన్నాయి వాళ్ళ లోపల, చక్కగా సంగీతం, పాటలు పాడడం, లేదంటే భగవంతుని యొక్క చిత్రాలు గీయడము, అది భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలతో అనుసంధానం చేసి అలాగ వాళ్ళు ధరించవచ్చు. తర్వాత అత్యున్నత స్థితి పొందడము. భక్త్యామాభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తత్వ మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం అంటారు స్వామి. రమాదేవి పల్లడి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం, అదే రమాదేవి మాతాజీ తర్వాత మీరు చదవండి. రమాదేవి మాతాజీ. మహోదయ. హరే కృష్ణ మాతాజీ. కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే యథార్థముగా నేను ఎవరో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
కేవలం మనం ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుని మీద ప్రేమయుక్త భక్తి చేత ఆయనని మనము తెలుసుకోవచ్చు. ఆయన్ని తెలుసుకున్న తర్వాత అతని యొక్క సంపూర్ణ భావనలో అతనికి ఇంకా ఇంకా దగ్గర అవ్వచ్చు అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఓకే, తర్వాత అనుసరించడం ఎలాగా? ఎవరు చదువుతారు? చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే సులోచన కృష్ణ. మాతాజీ. సంధ్య. సంధ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అనుసరించడం, కృష్ణుడిపై ఆధారపడండి, భగవద్గీత సూత్రాలను అనుసరించడం, బోనాఫైడ్ గురు మార్గదర్శకత్వంలో కృష్ణుడిని స్మరిస్తూనే కార్యాలు చేయండి. ఫలితాలు: వ్యక్తిగత రక్షణ, అన్ని అడ్డంకులను దాటడము, వ్యక్తిగతంగా మిమ్మల్ని భగవంతుని ధామానికి తీసుకెళ్లడం. ఈ విషయాలు కనుక పాటిస్తే అప్పుడు పైన ఇచ్చినటువంటి వీటిని అనుసరిస్తే ఈ ఫలితాలు మనకి వ్యక్తిగత రక్షణ, అన్ని అడ్డంకులు దాటడము, క్షమించడం, మనల్ని మనము భగవంత్ ధామానికి వెళ్ళే అవకాశం మనకు దొరుకుతుంది. మనకు స్వామి చెప్పాడు కదా 9వ అధ్యాయంలో, ఎవరైతే నన్ను అనన్య చిత్తంతో స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటానని. అది భగవంతుడు పరిపూర్ణమైనటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. అందు గురించని స్వామి ఏం చెప్తారంటే, అయితే అర్జునుడికి ఎన్నో విషయాలు చెప్తారు, మొత్తం విషయాలు చెప్తారు. చెప్పి స్వామి చివరిగా ఏమంటారంటే, సరే అర్జున, ఇవన్నీ కాదు, నీకు నేను ఒక గొప్ప విషయం చెప్తా. ఏం అని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటారు. దీని యొక్క అర్థాన్ని పావనికి మాతాజీ చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను, భయపడకుము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకా కృష్ణుడు ఏమంటున్నాడంటే అభయాస్తం ఇస్తున్నాడంట స్వామి. ఏమని అంటే, నువ్వేం భయపడకు, నీకు ఎన్నో ధర్మాలు చెప్పాడు స్వామి. అవన్నీ కాదు, నేను చెప్పే ఒక్క ధర్మాన్ని పాటించు, నాకు పూర్తి శరణాగతి చెంది నేను చెప్పిన విషయాన్ని నువ్వు చెయ్యి, అంతే. ఎంత బాగుంటుంది మన జీవితంలో. అటిల్లాలా, అది సాధించాలా, ఇది సాధించాలా, ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఒక గొప్ప వ్యక్తి వచ్చి, నువ్వు ఏం టెన్షన్ పడకు, నేనేం చెప్తానో అది చెయ్యి, నీ జీవితం ఉన్నత స్థితికి వెళ్తుంది అని అంటే ఎంత సులభంగా అనిపిస్తుంది. అప్ప నాకు ఎంత క్లారిటీ ఇచ్చాడైనా, ఈ పెద్ద మనిషిని ఫాలో అయితే నేను జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళవచ్చు అంట అని చెప్పేసి అతన్ని ఫాలో అయ్యి మనం జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తాం. అలాగే భక్తుడికి కూడా భగవంతుడు ఇచ్చేటటువంటి అభయం అన్నమాట. ఇంకా అది చెయ్యాలి, ఇది చేయాలి, అది పాటించాలి, ఇది పాటించాలి, అవన్నీ కాదు. కృష్ణుని శరణాగతి చెంది ఆయన నామస్మరణ చేస్తూ ఆయన చెప్పినట్టు నడుచుకుంటే చాలు, మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయన తీసుకెళ్తారు. ఇది శరణాగతి శ్లోకం అంటారనమాట. ఇది చరమ శ్లోకం, భగవంతుడు ఇచ్చేటటువంటి అభయ శ్లోకం. ఓకే, కృష్ణునికి శరణాగతి ఈ విషయాన్ని ఇందిరా మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు మాతాజీ. కృష్ణుడికి మాత్రమే శరణాగతి చేయండి. అతీంద్రియ శాంతి, పరమోన్నతమైన శాశ్వతమైన నివాసము, పాపపు పతి చర్యల నుండి విముక్తి పొందండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణుడికి శరణాగతి పొందండి అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ కింద మనకి అతీంద్రియమైన శాంతి దొరుకుతుంది, అరే పరమోన్నతమైన శాశ్వతమైన నివాసమైన ధామానికి వెళ్తాము, పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి పొందుతాము. అయితే ఎందుకంటే కృష్ణుడికి ఇంకొక నామం ఉంది, రిషికేశ అని. రిషికేశ ఎవరంటే, మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి ఆయన. ఇప్పుడు ఒక 10 గుర్రాలు ఉన్నాయనుకోండి, ఆ గుర్రాలని అదుపులో పెట్టేవాడు, ఎవరైతే ఆ గుర్రాలని ట్రైన్ చేసిన వాడు ఎవరైతే ఉంటారో ఆయన వాటిని అదుపులో పెట్టగలడు. ఓకే, సో ఇప్పుడు ఆ 10 గుర్రాలని మనం ఉపయోగించుకొని మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనల్ని తీసుకెళ్ళాలి. ఆ 10 గుర్రాలు అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ గుర్రాలకు శరణాగతి చెందాలా, ఆ గుర్రాలను నడిపించే వాడికి శరణాగతి చెందాలా? గుర్రాలు నడిపించి ఆయనకి ఆయన అయ్యా నాకు ఈ 10 గుర్రాలు నడిపించే శక్తి లేదు, అంత
తెలివి లేదు, టాలెంట్ లేదు. కాబట్టి నేను మీకు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను ఏంటి అంటే, నేను పలానా చోటుకి వెళ్ళాలయ్యా, దయచేసి నన్ను మీరు తీసుకెళ్ళండి. నేను అదుపు చేయలేనటువంటి ఈ గుర్రాలను మీరు అదుపు చేస్తూ అవి మీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మీరు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వాటిని చక్కగా నడిపి నేను చేరవలసినటువంటి ఆ పలానా గమ్యానికి నన్ను చేర్చు అంటే, అప్పుడు ఆయన నువ్వేం భయపడకు, నువ్వు కూర్చో, నేను వీటిని అదుపులో పెట్టి నేను తీసుకెళ్తా అని చెప్పి ఆయన రివ్వున ఆ రథాన్ని నడిపించుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు. అలాగే మన ఇంద్రియాలు 10 గుర్రాలు. ఆ నడిపించేవాడు అవి ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఆ కృష్ణుడి, భగవంతుడు ఋషికేశుడి ఆధీనంలో ఉంటాయి. మనం వాటిని అదుపు చేయాలి. ఇంద్రియాల్లో ఇస్తున్నటువంటి ఆ కామ వికారాలను మనం అదుపు చేయాలంటే అది మన వల్ల కాదు. అవి ఎవరి ఆధీనంలో ఉంటాయో ఆయన యొక్క శరణాగతి మనం కోరితే ఆయన వాటిని అదుపులో ఉంచి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయన చేర్స్తాడు. సో అంతిమ ఫలితాలు సులోచన మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరు స్వీకరించగలరు ఈ జ్ఞానాన్ని పంచేవాడు, ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు, విశ్వాసంతో వినేవాడు అత్యున్నతమైన శుభం. హరే సో ఈ కృష్ణ ప్రభు. జ్ఞానాన్ని ఏదైతే ఉందో భగవంతుడు ఒక రహస్యం చెప్తాడనమాట. నేను ఇప్పుడు నీకు ఏదైతే అర్జున చెప్పాను కదా, ఇది అందరూ స్వీకరించలేరయ్యా, అందరూ స్వీకరించలేరు. కృష్ణుడు ఏం చెప్తాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నాచ శుశ్రూషయ వాచం నచ మాం యోప్యసీతి అని చెప్తాడు. ఎవరైతే నా మీద భక్తి లేదో, నా గురించి తపస్సు చేయరో, నా గురించి నమ్మరో, వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు, చెప్పినా కూడా వేస్టే, చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కృష్ణుడు చెప్తాడు. సో చెప్తారనమాట. చెప్పి అయితే ఎవరైతే స్వీకరించే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటే ఎవరు స్వీకరించగలరు? ఈ జ్ఞానాన్ని పంచేవాడు, ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు, విశ్వాసంతో వినేవాడు అత్యున్నతము శుభము. అయితే ఎవరైతే భగవంతుని మీద సరైనటువంటి ప్రేమ భక్తి లేదో వాడు స్వీకరించలేడు, వాడికి చెప్పి కూడా వేస్ట్. ఎవరు స్వీకరించగలరట అంటే, ఎవరైతే భగవంతుని మీద ప్రేమ ఉంది, అలాగే ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు స్వీకరించగలరు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీలో చాలా మంది కూడా మీకు ఈ భగవద్గీత గురించి తెలిసిన వెంటనే మీ బంధువులకి, మిత్రులకి, వాళ్ళందరికీ కూడా మీరు కూడా వినండి, బాగుంది రండి అని చెప్పేసి అందరినీ మీరు ఆహ్వానించారు. వాళ్ళని పిలిచి మీరు వాళ్ళని వినడానికి మీరు ప్రోత్సహించారు కాబట్టి మీకు భగవంతుడు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఈ జ్ఞానం తొందరగా సంప్రాప్తిస్తుంది అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఓకే, అలాగే ఇంకొక ముఖ్య విషయం. సో స్వామి ఏం చెప్తారంటే, ఇది నిజంగా ఏ నమ్మకంలో కూడా లేనటువంటి విషయం ఇది. ఇప్పుడు మనకి వేరే వేరే నమ్మకాలు అంటే, ఇప్పుడు మనది సనాతన ధర్మం, సనాతన నమ్మకం. సనాతన ధర్మం కాకుండా ఇంకా వేరే నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాల్లో స్వేచ్ఛ లేదు. ఏది చెప్పారో అదే పాటించాలి. ఇది చేయాలి, ఇట్లా చేయాలంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ కృష్ణుడు ఏం చెప్తారంటే అర్జునుడికి, ఇదం పరమం గుఖ్యం మద్భక్తే శబిదాశతి భక్తిమై పరం కృత్వ మామేవ సంశయ. ఈ యొక్క విషయాన్ని ఎవరు చదువుతారు, ఎవరు చదవలేదు ఇంతవరకు? దేవిశ్రీ యశోదా మాతాజీ ఇది చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో, ప్రభుజీ కొంచెం జూమ్ చేస్తాం. ఒక్క నిమిషం, చాలా సన్నగా ఒక్క నిమిషం మాతాజీ.
ఉమ్, ఆ, చదవండి ఎవరైతే మాతాజీ. ఆ, హరే కృష్ణ. యా ఇదం పరం గుహ్యం మద్భక్తేష్వపి విదస్యతి ఆ, అర్థం భక్తిం చదవండి హరి. మాతాజీ. చాలు. కిందిరా ప్రభుజీ. అర్థం చదవండి అంతే. ఎవరైతే ఉమ్, ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు. ఓకే. కిందిది కూడా చదవాలి ప్రభుజీ. ఆ, లేదు మాతాజీ. నచ రాకపోతే తస్మిన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రకృతమ భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఓకే అని కూడా స్వామి చెప్తున్నారు. ఈ విషయాన్ని సన్యాసం మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రణామాలు. మాతాజీ. ప్రణామ్ మాతాజీ. శ్లోకం చదవడం కొత్త తాత్పర్యం ఒకటేనా? తాత్పర్యం ఒకటి చదవండి. వారికంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరు ఉండబోరు. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు ఏమని, ఈ జ్ఞానాన్ని ఎవరైతే పంచుకుంటారో, ఈ గుహ్యమైనటువంటి విషయాల్ని ఎవరైతే పంచుకుంటారో వాళ్ళు ప్రేమయుక్త సేవ చేసినట్టు, అలాగే ఎవరైతే ఇలా ఇతరులకు చేరే విధంగా పాటుపడతారో వాళ్ళకంటే ఇష్టమైనటువంటి వారు, ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరు ఉండబోరు. అంటే ఒకప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కూడా భగవంతునికి ఎవరు ఇష్టమంట అంటే ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఎవరైతే ఇతరులకి పంచుకోవడానికి, ఇతరులని వినడానికి, చదివించడానికి ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళు ఆయనకి అత్యంత ప్రీతిపాత్రులంట. ఇంకా ఎంత మంచి విషయం చెప్పారు. కేవలం మనం ఏం భగవంతునికి ఇష్టం అవ్వాలంటే ఆయన చెప్పినటువంటి విషయాల్ని నలుగురితో పంచుకోవడం అంతే. ఆ విషయాన్ని కనుక మనం పాటిస్తే చాలు, ఆయనకి చాలా చాలా అత్యంత ప్రీతిపాత్రలం అవుతున్నాం మనం. ప్రీతిపాత్రలం అవుతాం. అయితే భగవంతుడు ఇన్ని విషయాలు చెప్పారు కదా, ఆయన ఏం చెప్తారంటే చివరికి అర్జునుడితో ఇదం ఇతితే జ్ఞానం అఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ్య విమృశయితాదశేషణ ఎతే ఇచ్చేసి తథాకురు. ఇన్ని విషయాలు చెప్పాను కదా అర్జున, ఇప్పుడు అవన్నీ విన్న తర్వాత నీకు నచ్చింది నువ్వు చేయని చెప్పి భగవంతుడు ఆ స్వేచ్ఛ కూడా ఇస్తాడు అర్జునుడికి. అర్జునుడు అప్పుడు ఏమంటాడంటే ఇంకా ఇంకా నాకు మొత్తం కృష్ణ అడుగుతాడు, ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాను, అన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు నీకు పరిస్థితి ఎలా ఉంది, నీకు అన్ని నీ యొక్క స్థితి ఎలా ఉంది అని కృష్ణుడు అడుగుతాడు. అడగానే అర్జునుడు ఏమని చెప్తాడంటే నష్టామోహో స్మృతిర్లబ్ధ త్వాత్ ప్రసాదాన్మయుచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అంటారు. ఇంకా నాకు నా యొక్క మోహం మొత్తం నష్టమైపోయింది. ఇంకా నాకు లోపల ఎలాంటి భ్రాంతి లేదు, భ్రమ లేదు. ఇంకా నేను చక్కటి జ్ఞానం మీరు నాకు చెప్పారు, నాకు మంచి మంచి విషయాలు గుర్తుకొస్తున్నాయి, ఆ విషయాలు నేను తెలుసుకున్నాను, మీరు ఏదైతే చెప్పారో అది నేను ఖచ్చితంగా పాటిస్తానని చెప్పేసి ఆ జ్ఞానంలో నుండి ఆయన బయటకు వచ్చి ఇంకా స్వామి మీరు చెప్పినట్టు నడుచుకుంటానని చెప్పి చెప్తాడు. అంటే ఒక వ్యక్తి పరమ దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తికి తన యొక్క నిజ అస్తిత్వాన్ని బోధించి, తన కర్తవ్యాన్ని బోధించి, తన కర్తవ్యాన్ని చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విధమైనటువంటి బుద్ధితో ఉండాలి, ఏ విధమైనటువంటి గుణంతో ఉండాలి, అలాగే ఆ గుణంతో ఆ మంచి ఉదాహరణలు చెప్తూ ఉత్తములు ఎలా చేస్తారు కర్తవ్యాన్ని, అధములు ఎలా చేస్తారు కర్తములు, మన మధ్యములు ఎలా చేస్తారు కర్తవ్యాన్ని ఇట్లా చెబుతూ, అలాగే మనుష్య జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఏం తెలుసుకోవాలి, అలాగే స్వామి తాను ఎంత గొప్పగా ఈ మనుష్య జాతిని ఉద్ధరిస్తున్నారో, అతను ఎక్కడెక్కడ ఉన్నారు అని ఎన్నో విషయాలు చెబుతూ ఒక ఆ దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తి లోపల పరమ ఉత్సాహాన్ని భగవంతుడు నింపాడు. ఇప్పుడు అర్జునుడు ఇది కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో ఎంతసేపు సంభాషణ జరిగింది తెలుసా? ఇది 45 నిమిషాలు జరిగింది ఈ సంభాషణ. మనం 700 శ్లోకాలు ఏదైతే ఉందో అది 45 అంటారు, లేదంటే 1 గంట 45 అని. మొత్తానికి కేవలం కొద్ది సమయం 45 నిమిషాల పాటు ఈ సంభాషణ జరిగింది. అంటే పరమ దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తిని ఒక 45 నిమిషాల్లో భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చి ఆయన ఉత్సాహాన్ని నింపారు. ఆయన ఇంకా వేరే ఏం చేయలేదు అర్జునుడు. అలాగే మనుష్య జాతిలో మనం కూడా జీవితంలో ఎన్నో నిరాశలు, నిట్టూర్పులు పడుతూ ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు ఎప్పుడైతే భగవద్ జ్ఞానాన్ని ఆశ్రయిస్తామో, తెలుసుకుంటామో, వింటామో, నేర్చుకుంటామో, అప్పుడు మనం కూడా
తిరిగి ఉత్సాహాన్ని పుంజుకొని మళ్ళీ మనం చేయాల్సినటువంటి కర్తవ్య భ్రష్టులం అవ్వకుండా కర్తవ్య పాలనలో మనము ముందుకెళ్తాము. అందు గురించనే మనం ఏం చేయాలి, మనకి సంజయుడు చెప్తాడు. చివరిగా సంజయుడు ఏమని చెప్తాడంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర తత్ర శ్రీ విజయో భూతుర్ ధ్రువాణి తీర్మతిర్మమ అని చెప్తాడు. ఈ యొక్క అర్థాన్ని ఎవరు చదువుతారు? రంగ నాగేంద్ర ప్రభు. మాతాజీ రంగ నాగేంద్ర ప్రభు ఇంతవరకు చదవలేదు. నాగేంద్ర ప్రభు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకొని చదవండి. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మసు. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు మరియు అత్యున్నతమైన విలుకాడుడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల సంపదలు, ఐశ్వర్యములు, సర్వ విజయములు, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా అనిశ్చిత అభిప్రాయం అని సంజయుడు చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కడెక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అక్కడక్కడ విజయం ఖచ్చితం అని చెప్పి సంజయుడు కితాబిస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, జీవుడు పరమాత్మ, ఈ ఇద్దరి గురించిన జ్ఞానం ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో ఉన్నతమైనటువంటి ఆనంద స్థితికి వెళ్తారు అని సంజయుడు చెప్పకనే చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే అర్జున్ లాగా భగవంతుని మీద భక్తి ఉంటుందో అక్కడక్కడ విజయం ఉంటుంది, అక్కడక్కడ సంతోషం ఉంటుంది అని చెప్పి ఆ సంజయుడు మన ఎవరికి ధృతరాష్ట్రునికి చెప్పాడు. ఇంత చెప్పినా కూడా ఆ ధృతరాష్ట్రుడికి బుద్ధి రాలేదు. ఇప్పుడు మనం ఇంత విన్నా కూడా మనకు కూడా ఈ జీవితంలో ఈ భగవద్గీతను స్వాగతించుకొని రోజు పారాయణ చేయకపోతే అప్పుడు మనం కూడా ఏమైపోతాం? ధృతరాష్ట్రుడితో ఈక్వల్ గా ఉంటుంది. బుద్ధిహీనులం అవుతాం ప్రభు. ధృతరాష్ట్రం అవుతాం. అలా కాకుండా మనం ప్రతినిత్యం కూడా జ్ఞానవంతులమై ఉండాలంటే మన జీవితంలో ప్రతినిత్యం కూడా కృష్ణార్జునులు ఆత్మ పరమాత్మ గురించిన యొక్క విషయాల గురించి ప్రతినిత్యం కూడా సాధన జరుగుతూనే ఉండాలి. ఓకే, సో అది ఎలా మొట్టమొదట అడుగు ఏది? ఆత్మ పరమాత్మల గురించిన భగవంతుని గురించిన సాధనలో మొట్టమొదటి మెట్టి ఏది? ప్రభుజీ అసోసియేషన్ గురుజీ. ఓకే, శ్రవణం. ఓకే, పఠనం, ఓకే, చాంటింగ్, కీర్తనం, వందనం. ఓకే. ఏదైతే భగవన్ నామ స్మరణ జపం ఏదైతే ఉందో, భగవంతుని యొక్క నామాన్ని జపించడం ఏదైతే ఉందో అది మొట్టమొదటి అడుగు. ఆ ఒక్క అడుగు మనం వేసామనుకోండి, ఆ ఒక్క అడుగు మనల్ని జీవితంలో చాలా ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది. నేను ఇప్పటి నుంచి జపం చేస్తాను ప్రతిరోజు ఎంతో కొంత అని నిర్ణయం తీసుకుని మొదలు పెట్టినాం అనుకోండి, ఇంకప్పుడు ఈ భగవంతుడు మనతోటే ఉంటాడు. ఎప్పుడైతే భగవన్ నామం మనతోటి ఉంటుందో అప్పుడు భగవంతుడు మనతోటే ఉంటాడు, సహజీవనం చేస్తాడు అంతే. ఆయనగా ఆల్రెడీ మన లోపల ఉన్నారు ఆయన, కానీ మనకి అది కనపడదు, చూడలేం, అంత శక్తి లేదు మనకి. కానీ ప్రత్యక్షంగా మనతోటి ఆయన ఉన్నాడు అనే భావన మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన నామాన్ని జపం చేసినప్పుడు, భగవన్ నామాన్ని జపం చేసినప్పుడు నేను స్వామిని జపం చేస్తున్నాను కాబట్టి ఆయన నాతోటి ఉన్నారు, నాతోటి సహజీవనం చేస్తున్నారు అనే భావన మనకు కలుగుతుంది. మనమందరం ఆ నిర్ణయం తీసుకుందాం, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దామని. తప్పకుండా ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే, హరే రామ 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 హరే హరే హరే. హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. సో ఈ కృష్ణార్జునులని మన జీవితంలో ప్రతినిత్యం సాధన చేస్తూ మనము జయాల వైపు వెళ్ళడమా అపజయాల వైపు వెళ్ళడమా అనేటువంటిది మళ్ళీ మన చేతిలోనే ఉంది. దేన్ని పట్టుకోవాలనేటువంటిది మన చేతిలోనే ఉంది. సో అది మనకి 18 అధ్యాయాల్లో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆత్మ గురించిన, కర్మ గురించి, జ్ఞానం గురించి, భక్తి గురించి ఇచ్చినటువంటి విశేషాలు. ఓకే, ఇవన్నీ మనం చక్కగా
తెలుసుకున్నాము. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని, వేదికని మనకి ఎవరు ఏర్పాటు చేశారంటే మనకి ఇస్కాన్ అబిడ్స్ శ్రీ రాధా మదన్ మోహన్ దేవాలయం వారి ఆధ్వర్యంలో మనందరికీ కూడా ఒక చోట కలుసుకొని భగవద్ విషయాలు మాట్లాడుకోవడానికి వారు వేదిక కల్పించారు. మనం దేవాలయాలు ఎందుకు ఉండాలి, దేవాలయాలు మనం ఎందుకు దేవాలయాలకి సహకరించాలి, ఎంతో కొంత ద్రవ్యాన్ని దానం చేసి అంటే ఇలాంటి మంచి కార్యక్రమాల్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి. దేవాలయాలని మనం సహకరిస్తే, ముఖ్యంగా ఏ దేవాలయాలు అయితే జ్ఞానబోధ భక్తి బోధలు సమాజంలో నింపాలి అనుకునేటటువంటి దేవాలయానికి మనం ఖచ్చితంగా సహకరించాలి. సహకరిస్తే మనలాగే ఎంతో మంది కూడా లబ్ధి చెందుతారు. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో ప్రశాంతత నెలకొంటుంది. అలాగే ఒకరి ఆస్తిపాస్తుల మీద ఒకరికి అసూయ అనేటువంటిది ఉండదు. అది ఆయనది, ఇది నాది, భగవంతుడు అది ఆయనకిచ్చారు, ఇది నాకిచ్చారు అనే భావనతోటి అందరూ కూడా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈరోజు సమాజంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, మనము సంపాదించుకున్నటువంటి సంపదలే రేపు ఇంకొకటి వచ్చి దాన్ని నాది అని అంటే మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. మనం పెంచి పోషించినటువంటి పిల్లలే రేపు ఇంకొకరు ఎవడో వచ్చి తీసుకుపోయి ఏదో చేసే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా మారణ హోమాలు, ఎక్కడ చూసినా కూడా మానభంగాలు, మన దొంగతనాలు, స్త్రీలని అవమానించడము, మోసాలు చేయడము. ఇంత దారుణమైనటువంటి సమాజంలో ప్రశాంతత నెలకొల్పాలంటే అది కేవలం భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా, భగవంతుని యొక్క జ్ఞానం ఎప్పుడైతే సమాజంలోకి మనం తీసుకెళ్తామో అప్పుడే ప్రశాంతత నెలకొంటుంది. అది తప్ప మీరు ఏం చేసినా కూడా మీరు సమాజంలో మార్పు తీసుకురాలేరు. ఎందుకంటే నేను ఆత్మని, నా యొక్క నిజమైనటువంటి స్థితి భగవంతుని సేవించడమే అని తెలుసుకుంటేనే మనుషుడు ప్రశాంతంగా ఉంటాడు. ఇంకొక మనుషుడికి హానికరంగా ఉండడు. ఇంకొక మనిషికి హితకరంగా ఉంటాడు, అంటే మేలు చేసే విధంగా బ్రతుకుతాడు. అంత గొప్పదైనటువంటి కార్యక్రమాన్ని మనము ఈ 18 రోజులు జరుపుకున్నాము. ఈ రోజుతో మనకి ఈ 18 రోజుల గీతా మహాయజ్ఞము పరిసమాప్తమైంది. అంటే తాత్కాలికంగా విరామం తీసుకున్నాం. మళ్ళీ మనకి మే 8వ తారీఖుకి మళ్ళీ ఈ 18 రోజుల మహాయజ్ఞం మొదలవుతుంది. మనకి ఈజ్ గ్రేస్ గోవర్ధన్ గిరివదాస్ ప్రభు అని ఆయన మళ్ళీ 18 రోజుల కార్యక్రమాన్ని చెప్పబోతున్నారు. సో మీరందరూ కూడా చేయవలసింది ఒకటే, ఏంటి అంటే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ వస్తుంది మన వాట్సాప్ గ్రూప్లో. దాన్ని మీ వాట్సాప్ స్టేటస్గా మీ బంధువులకి, మీ మిత్రులకి, మీకు ఫేస్బుక్ ఇంకా ఏమన్నా సోషల్ మీడియా అవి ఉంటే వాటిలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. సో మీలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడండి. భగవంతునికి ప్రీతి పాత్రలు అవ్వండి. ఓకే, సో మీకు ఇంత కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు సహకరించాలని మీరు అనుకుంటే మన గ్రూప్లో దేవాలయానికి సంబంధించినటువంటి QR కోడ్ పెడతాము. మీరు ఎంతో కొంత ద్రవ్యాన్ని డొనేట్ చేసి, దానం చేసి ఇలాంటి కార్యక్రమాలకి మీరు కూడా సహకరించవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఇంకా మనము మన యొక్క అనుబంధం ఇంతేనా అంటే కాదు. ఇంకా మనకి ప్రతి వారం కూడా కలుసుకునే ఒక మంచి వేదికని మనము ఏర్పరచుకోబోతున్నాము. నేనేమనుకుంటున్నానంటే ప్రతి శుక్ర శనివారాల్లో సాయంకాలం 8 గంటలకి ఒక అర్ధగంట లేదంటే 40 నిమిషాలు మనందరం కలుసుకొని చక్కగా జపం చేసుకొని ఇంకా గొప్ప గొప్ప విషయాలు, ఎన్నో విషయాలు మనం కేవలం ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఏంటంటే తేనె తీయగా ఉంటుందని తెలుసుకున్నాము. ఆ తేనెని ఎలా ఆస్వాదించాలి, ఆస్వాదిస్తే ఎంత ఆనందం కలుగుతుంది అనేటువంటిది మనం భవిష్యత్తులో మీరు మాతోని అనుసంధానమై మా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకుంటే మీరు అది ఆ మాధుర్యాన్ని, భగవద్భక్తిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఓకే, ఈ శుక్ర శనివారాల్లో జరిగేటటువంటి కార్యక్రమానికి గురించినటువంటి లింకు, సమాచారం నేను మళ్ళీ మన గ్రూప్లో పెడతాను. ఈ గ్రూప్లో నుండి ఎగ్జిట్ అవ్వకండి. ఈ గ్రూప్లో ఉండడం వల్ల మేము భవిష్యత్తులో చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు మీకు తెలుస్తాయి. ఓకే, అలాగే మేము ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంతో అనుసంధానమై ఇంకొక దేవాలయాన్ని కూడా
నిర్మించడానికి సంకల్పించుకుంటున్నాము. ఇస్కాన్ నందనవనం అని ఉప్పుగూడ ఓల్డ్ సిటీ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉంటుంది. సో ఆ దేవాలయాన్ని కూడా మీరు సహకరించవచ్చు. ఆ దేవాలయం ద్వారా మేము ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అలాగే చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. రేపు 11వ తారీఖు మన నరసింహ చతుర్దశి సందర్భంగా గొప్ప యజ్ఞాన్ని ఒక 51 మందికి కూర్చోబెట్టి యజ్ఞం చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాము. మీరు అలాంటి కార్యక్రమాలకు కూడా ఎంతో ఉడతా భక్తి లాగా మనకి భగవంతుడు చెప్పారు కదా, మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిహితమికం తామసం పరిచక్షతే. మనం ఒక యజ్ఞంలో పాలు పంచుకున్న తర్వాత మన కనీసమైనటువంటి బాధ్యతలు ఏమంటే ఎంతో కొంత సంభావన అనేటువంటిది మన ఆ యజ్ఞాన్ని నిర్వహించినటువంటి వారికి మనము సమర్పించుకోవడం అనేటువంటిది అది ధర్మం, భగవంతుడు చెప్పారు. సో దాన్ని మీరు సహృదయంతో స్వీకరించి మీకు సహకారాన్ని అందించండి. సో అలాగే నేను నందనవనంలో ఎగ్జాక్ట్ లొకేషన్ నందనవనం. ఎస్, ఓకే. సో ఈరోజు మనం ఒక మంచి శ్లోకాన్ని నేర్చుకుని ఆ తర్వాత ఓం మాతాజీ మనకి పోల్ పెట్టబోతున్నారు. ఆ పోల్ మనము తీసుకుందాం. ఓకే. సో ఈరోజు మనము నేర్చుకోబోయే శ్లోకము నాతో పాటు అందరు చెప్పండి. నచ తస్మిన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమాః భవితాన చ మే తస్మాద్ అన్యః ప్రియతరో భువి. ఎవరైతే జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారో వాళ్ళకంటే ఇష్టమైనటువంటి వాళ్ళు, ప్రియమైనటువంటి వాళ్ళు భగవంతుడికి ఇంకెవరు ఉండరంట. సో అది మన ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని సాధ్యమైనంత వరకు భగవద్గీతని మనం ఒకప్పుడు అంటే ప్రచారం చేయాలంటే రోడ్డు మీద ప్లేట్ కార్డులు పట్టుకొని తిరిగితేనే ప్రచారం అయ్యేది. కానీ ఇప్పుడు మనకి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఇంట్లో కూర్చొని మనకున్నటువంటి వాట్సాప్లో మనకి ఏదన్నా ఫేస్బుక్లో అకౌంట్ ఉంటే అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఫార్వర్డ్ మెసేజ్ చేయడం అంతే. దాని ఇంకా మనం ఏం రోడ్ల మీదకి వచ్చి తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మనకు భగవద్గీత కార్యక్రమం గురించి మెసేజ్ వస్తే దాన్ని ఇతరులకి ఫార్వర్డ్ చేయడం అంతే. దానివల్ల అదే గొప్ప ప్రచారం. ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా మంది కూడా ఇంకొకరు మీకు మెసేజ్ పంపిస్తేనే ఈ క్లాస్ గురించి తెలుసుకొని జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మీలాగా ఇంకా ఇంకా అందరూ జాయిన్ అవ్వాలంటే మీరు కూడా తోడ్పడండి. అలాగే ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో కొంత మీ తోచిన మీ శక్తి మేరకి ద్రవ్య సహాయం కూడా చేయండి. ఎలా చేయాలంటే నేను గ్రూప్లో మన QR కోడ్ పెడతాను దేవాలయంది. సో దానికి మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కూడా ఎంతో కొంత ద్రవ్య సహాయం చేయవచ్చు. ఓకే. సో భువన మాతాజీ ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ మొదటి ప్రశ్న, కృష్ణుడి ప్రకారం సన్యాసం మరియు త్యాగం మధ్య ప్రాథమిక తేడా ఏమిటి? ఆన్సర్, సన్యాసం అన్ని కార్యకలాపాలను వదులుకోవడం, త్యాగం సన్యాసం ధనవంతుల కోసం, త్యాగం పేదల కోసం. సన్యాసం అనేది ధ్యానం యొక్క ఒక రూపం, త్యాగం అనేది ఒక జీవనశైలి. సన్యాసం అనేది జీవితం త్యజించిన విధానం, త్యాగం ఫలితాలను త్యజించడం. అందరూ చక్కగా పోల్ తీసుకోండి. అంటే మీ నాలెడ్జ్ చెక్ ఎంతవరకు మీరు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఈ పోల్ ఉపయోగపడుతుంది. కనిపించట్లేదు ప్రభుజీ. అయ్యో కనిపించట్లేదా? సో నేను క్వశ్చన్ చదువుతాను. కృష్ణుడి ప్రకారం సన్యాసం మరియు త్యాగం మధ్య ప్రాథమిక తేడా ఏమిటి? మన ఆప్షన్స్, సన్యాసం అన్ని కార్యకలాపాలను వదులుకోవడం, సన్యాసం అన్ని కార్యకలాపాలను వదులుకోవడం, త్యాగం ఫలితాలను వదులుకోవడం. అది మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ సన్యాసం ధనవంతుల కోసం, త్యాగం పేదల కోసం. అది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ సన్యాసం అనేది ధ్యానం యొక్క ఒక రూపం, అలాగే త్యాగం అనేది ఒక జీవనశైలి. నాలుగో ఆప్షన్ సన్యాసం అనేది జీవితం త్యజించిన విధానం, త్యాగం ఫలితాలను త్యజించడం.
మనకి ఇంకా 10 సెకండ్, ఇంకా 20 సెకండ్లే టైం ఉందండి. 20 సెకండ్ లోపల ఆన్సర్ ఇవ్వండి. ఓకే మాతాజీ, ఇంకా 10 సెకండ్లు ఉంది. ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ సన్యాసం అనేది జీవిత త్యజించిన విధానం, త్యాగం ఫలితాలను త్యజించడం. సన్యాసం అంటే జీవితాన్ని త్యజించడం, ఇంకా ఏ భౌతికమైనటువంటి జీవితం నాకు అవసరం లేదని త్యజించడము సన్యాసము. అయితే భౌతిక జగత్తులో ఉంటూ భౌతిక కర్మలు చేస్తూ ఆ కర్మల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను త్యజించడము త్యాగం. థ్యాంక్ యూ మాతాజీ. సెకండ్ క్వశ్చన్ పెట్టండి. సెకండ్ క్వశ్చన్ మాతాజీ. సెకండ్ క్వశ్చన్, తమో గుణంలో త్యాగం ఎలా ఉంటుంది? జీవితపు నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం, అంకిత భావంతో విధులను నిర్వర్తించడం, భయం లేదా అసౌకర్యం కారణంగా నిర్దేశించిన విధులని వదులుకోవడం. కృష్ణుడికి పూర్తిగా లొంగిపోవడం. తమో గుణంలో త్యాగం ఎలా ఉంటుంది? మనకి 1 నిమిషం సమయం ఉంది, ఇంకా 30 సెకండ్ల సమయం ఉంది. ఈ 30 సెకండ్లలో చక్కగా ఆన్సర్ చేయండి. ఇంకా 5 సెకండ్లు ఉంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మాతాజీ మాతాజీ ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ భయం లేదా అసౌకర్యం కారణంగా నిర్దేశించిన విధులను వదులుకోవడం. ఆన్సర్ మాత్రం సి. ఓకే, మనం తమో గుణం గురించి చర్చించుకుంటున్నాం అనమాట. ఓకే, తోటా చందు. హరే కృష్ణ, హరే కృష్ణ. థర్డ్ క్వశ్చన్ మాతాజీ. ఏం తీసుకుంటాం? కృష్ణుడి ప్రకారం ఒకరు స్వచ్ఛమైన భక్తి సేవను ఎలా పొందుతారు? కృష్ణుడి గురించి పూర్తిగా స్పృహలో ఉండటం మరియు భక్తితో వ్యవహరించడం ద్వారా, ఆచారాలను పరిపూర్ణంగా ఆచరించడం ద్వారా, తాత్విక బోధనను అర్థం చేసుకోవడం ద్వారా, అన్ని భౌతిక సంపదలను త్యజించడం ద్వారా. మాకు రాలే ప్రభుజీ. అందుకే నేను చదివి వినిపించాను. మరి కొందరికి రావట్లేదు పోలు. ఏ అనుకుంటున్నాం ప్రభుజీ. ఓకే, డి అనుకుంటున్నాం ప్రభు. ఓకే, పర్వాలేదు, పెట్టండి. మనకి 10 సెకండ్లలో మాతాజీ. మనకి ఏదైందా తెలిస్తే అది పెట్టడం. ప్రభుజీ మార్నింగ్ జపాలి ఇంకోటి సార్ పోస్ట్ చేయమని చెప్పరా? తప్పకుండా మాతాజీ, ఇంకా రేపు రెగ్యులర్ గా వస్తుంది. అది జపాలి పోస్ట్. మాతాజీ ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ కృష్ణుడి గురించి పూర్తిగా స్పృహలో ఉండటం మరియు భక్తితో వ్యవహరించడం ద్వారా. ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఎవరైతే ఏ పెట్టారో వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరు చాలా చాలా సంతోషం.